సనాతన ధర్మం శాశ్వత న్యాయం అనే అంశం మీద గత 3 రోజులుగా తమ అమూల్యమైన ప్రవచనాల్ని చెబుతూ ఈరోజు 4వ రోజు ప్రవచనం చేయడానికి మన మందిరానికి విచ్చేసినటువంటి గురువుగారు వాచస్పతి శివతత్వసుధానిధి శ్రీ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి సభ తరఫున సరస్వతి గాన సభ తరఫున సవినమైన ఆహ్వానం పలుకుతూ ఈరోజు వారి ప్రవచనాన్ని వినడానికి వచ్చినటువంటి ఆహూతులందరికీ మా సరస్వతి గాన సభ తరఫున ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతున్నాం. ప్రతిరోజు మనం 6:30కి ఈ సభని ప్రారంభించుకుంటున్నాం. అయితే రేపటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి దీంట్లో రేపు ఒక అరగంట ముందు ఇంచేదంటే కార్యక్రమం ఈ ప్రవచన కార్యక్రమం అయిన తర్వాత గురువు గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఒక అరగంట ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి వారిని కోరినప్పుడు వారు సహృదయంతో అంగీకరించారు. ఈ విషయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి శ్రోతలు అభిమానులందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వామివారి పీఠానికి సంబంధించి రేపు సభ తరఫున కూడా వారికి ఇతోధికంగా కానుకలు సమర్పించేటటువంటి భక్తుల అభిమతాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒక హుండీ కూడా ఏర్పాటు చేయబడుతుంది. భక్తులు ఎవరైనప్పటికీ కూడా స్వామివారి గురువుగారి అభిమానులు భక్తులు ఎవరైనా కూడా వారికి సమర్పించదలుచుకున్నటువంటి కానుకల్ని రేపు ఆ హుండీలో సమర్పించుకోవాల్సిందిగా సభ తరపున కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రసంగం చేయడానికి ప్రవచనం చేయడానికి పెద్దలు శ్రీ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని వేదిక మీదకి తోడుకుని రావాల్సిందిగా మా సభ శాశ్వత అధ్యక్షులు శ్రీ కొమ్మిరెడ్డి శ్రీరామనరసింహ గారిని కోరుతున్నాను. కార్యవర్గ సభ్యులందరూ కూడా तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुम्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీకృష్ణ శరణం మమ. భగవత్ స్వరూపమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గత 3 రోజులుగా చెప్పుకు వస్తున్న సనాతన ధర్మం శాశ్వత న్యాయం ఈరోజు 4వ రోజులకు ప్రవేశించింది. ప్రధానంగా మనదైన నీతిశాస్త్రం న్యాయశాస్త్రం కూడా సనాతన ధర్మమైన వేదము నుంచి గ్రహించబడినది అనే విషయాన్ని ముందు ప్రస్తావన చేసుకుంటూ దానిని ఆయా కాలాల్లో ఏ విధంగా అన్వయించుకోవాలో చెప్పే స్మృతులు అనగా ధర్మశాస్త్రములు, వీటిని అనుసరించే మన పూర్వ చక్రవర్తులు పూర్వ చెప్పబడుతున్న న్యాయ పద్ధతులు వర్తిస్తూ ఉన్నాయి. నీతి అంటే నియమించేది, న్యాయం అంటే నడిపించేది. ఈ రెండూ కూడా ధర్మం అంటే కట్టుబాటులో ఉంచేది. ఈ 3 పర్యాయ పదాలుగానే మనం వాడవచ్చు. అలాంటి న్యాయంలో రాజనీతే ప్రధానంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే అందరూ సరిగ్గా ఉండేటట్లు చూడవలసిన బాధ్యత రాజుది గనక ఈ చెప్పే నీతంతా రాజు కోసమని కాదు, రాజ్యంలో ఉన్న ప్రజలందరి కోసం. ఎవరు ఎలా ఉండాలో చెప్తూ అలా ఉండేలా చూడవలసిన బాధ్యత నాయకుడిది గనక నేతకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నారదులు వారు చెప్పినటువంటి ప్రధానమైన ఉపదేశాన్ని ఆధారం చేసుకుంటూ వివిధ శాస్త్రాల్లో ఉన్న అంశములు కూడా మనం అన్వయించుకుంటూ చెప్పుకు వస్తున్నాం. నిన్న రోజున చెప్పిన మాటల్లో కచ్చిత్ చోఖో నమన్యుర్వా త్వయా ప్రోత్పాద్యతే అనఘా, ఈ మాటల అర్థం ఏంటంటే మన్యువు శోకము ఇవి నీ మనస్సులో ఆక్రమించడం లేదు కదా అన్నాడు. ఇది మనం చివరిగా నేను చెప్పుకో మాట. మన్యువు అంటే కోపము శోకము ఈ 2 మనస్సులో ఆక్రమించుకుంటే నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేవు. అంటే దుఃఖంలో ఉన్న కోపం వచ్చిన నిర్ణయం సరిగ్గా రాదు. ఎందుకంటే ఆవేశాలు నిర్ణయాన్ని ఇవ్వలేవు, ఆలోచనలే ఇస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే ఆవేశం కలిగిన భయం కలిగిన ఇవి మనోవికారాలు అంటారు. మనోవికారాలు కలిగినప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోరాదు. మళ్ళీ తర్వాత స్థిమితపడ్డాక నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోతే తొందరపడ్డానే అనుకుంటాం. పైగా పాలకుడైనటువంటి వాడికి నిర్ణయాధికారం ఉంటుంది. వాడు ఏదైనా నిర్ణయిస్తే వెంటనే అమలు చేయడం ఉంటుంది కనుక అతడు వీటిని నిగ్రహించుకోవాలి. అందుకే శోకం కానీ భయం కానీ క్రోధం కానీ ఇంకా రాగము ఇత్యాది వికారాలు ఇవి లేకుండా ఉంచుకోవాలి. ఇది మనం వింటూ ఉంటే ఒక ఆధ్యాత్మికవాదికి చెప్పినట్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే కామము క్రోధము ఇవన్నీ నిగ్రహించుకోవాలి అని ఆధ్యాత్మికవాదికి చెప్తున్నాం అనుకుంటాం. ఆధ్యాత్మికవాదికి ఒక మాట, సామాన్యులకు ఒక మాట ఉండదు. నిజానికి ఆధ్యాత్మిక వాదం అనే ప్రత్యేక వాదం ఏం లేదు. మన సరిగ్గా బ్రతకడమే ఆధ్యాత్మిక వాదం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకు మనోనిగ్రహం అనేది, మనోవికారాలు లేకుండా ఉండడం అనేది ఎవరికైనా అవసరమే. పైగా బాధ్యత కలవాడికి ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకే ఒక మాట చెప్తాడు రామాయణంలో, ఆత్మవాన్ అని ఒక మాట. ఆత్మవాన్ అనే మాటకి అసహాయ సూర్యుడు అని అర్థంతో పాటు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడుని కూడా అర్థం. ఇక్కడ రాజుకి ఇంద్రియ నిగ్రహం ఎక్కువ ఉండాలట. ఎవడికి అధికారం ఉంటుందో, ఎవడికి సంపద ఉంటుందో, ఎవడికి యవ్వనం ఉంటుందో వాడికి నిగ్రహం నేర్పాలి అన్నారు. మననే అనుకున్నాం యవ్వనం దాటిపోయిన వృద్ధుడికి నిగ్రహం గురించి చెప్పి ప్రయోజనం ఏముంది అని. ఇక్కడ కానీ సంపద ఉన్నవాడికే
నిగ్రహం నేర్పాలి. లేకపోతే సంపద ఉంది కదా అని దుర్వినియోగం చేస్తూ వ్యసనాల పాలు కావచ్చు. కనుక సంపద ఉన్నవాడికి, అధికారం ఉన్నవాడికి నిగ్రహం చెప్పాలి. అందుకే ఎప్పుడు అధికారమున రాజు నియంత్రించే వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఆ నియంత్రించే వ్యవస్థే ఒకటి తాపసులైన మహాత్ములు, రెండవది మంత్రులు, మూడవది ప్రజలే నియంత్రిస్తూ ఉంటారు. ఇవి మనం వివరించుకున్న అంశములు. కనుక మనసులో కోపానికి దుఃఖానికి చోటు ఇవ్వడం లేదు కదా అని. ఎప్పుడు దైన్యం రాకూడదుట రాజు అయిన వాడికి. దైన్యం అంటే దిగాలు పడిపోవడం. ఒక్కసారి దిగాలు పడ్డాడా, దానికి ఇప్పుడు ఆధునిక పరిభాషలో చాలా పదాలు ఉన్నాయి. డిప్రెషను, ఫ్రస్ట్రేషను, రకరకాల మానసిక రుగ్మతల పేర్లు చెప్తున్నాడు. దానికి కృష్ణ పరమాత్మ అయితే క్లైబ్యం మాస్మగమపార్థ అన్నాడు. ఆ దుఃఖం వల్ల ఏమవుతుందంటే కర్తవ్యమేదో అకర్తవ్యమేదో నిర్ణయించలేవు నువ్వు. కనుక దాని నుంచి బయటపడాలి. రాముడి గురించి వర్ణిస్తూ వాల్మీకి కూడా అధీనాత్మ అని రాముడి గురించి గొప్ప మాట చెప్పాడు. రాముడికి ఇప్పుడు దైన్యం అనేది ఉండదట, దీనత్వం అనేది లేదు. అంతేకాదు సచనిత్యం ప్రశాంతాత్మ, ఇవన్నీ కూడా ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణానికి మన ఋషులు ఇచ్చిన గొప్ప పదాలు. రాముడు ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటాడు. ఆ ప్రశాంత ట్రాన్క్విల్ మైండ్, మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు సరైన నిర్ణయాలు తీసుకోగలడు. సరిగ్గా కిష్కింధకాండలో రామలక్ష్మణులు దూరం నుంచి వస్తూ ఉంటే చూసినటువంటి సుగ్రీవుడు భయశంకితుడైపోతాడు. అతని భయమంతా వాలి భయమే. వాలి నుంచి తనను కాపాడుకోవడానికి పారిపోయి వచ్చి ఋష్యముఖ పర్వతం మీద కదా అతన్ని ఆశ్రయించి ఉన్నాడు. అందుకే దూరం నుంచి వస్తున్న రామలక్ష్మణులు చూడగానే వాళ్ళ యొక్క పరాక్రమ మూర్తులు చూసిన వెంటనే ఒక్కసారి ఆందోళన కలిగింది, భయం కలిగింది సుగ్రీవుడికి. ఎందుకు అంటే వాలి కానీ తనను చంపడానికి ఎవరినైనా పెద్దవాళ్ళని ఇద్దరిని పంపుతున్నాడా అని కలిగిందిట. అదేమి ఎవరైనా వచ్చి చెప్పారా, లేకపోతే రామలక్ష్మణులు అందుకు వస్తున్నామని అన్నారా? ఇతడు ఊహాజనితమైన భయం. అది ఊహ ఎందువల్ల వచ్చింది? తాను వాలి కిల్బిష శంకితం, వాలి వల్ల బాధపడుతున్నాడు, అదే మనస్థితిలో ఉన్నాడు గనక దేన్ని చూసినా అదే అనిపిస్తుంది. ఇది మనోవికారం అంటారండి. మనం అనుభవిస్తున్నది మనస్సులో పట్టున్నప్పుడు దేన్ని చూసినా శంకించడం అనేటువంటిది మనోవికారం. దానితో అతడు ఉద్విగ్న హృదయ అన్నాడు. ఉద్విగ్న హృదయ, ఇప్పుడు మనం వాడే ఇంగ్లీష్ పదాలంటికి సరియైన సంస్కృత పదాలు ఇవి. టెన్షన్ అనే మాటకు సరియైన మాట అది ఇక్కడ. దానితో అటు ఇటు తిరుగుతున్నాడు, ఏమి తోచట్లేదు, భయశంకితుడైపోతున్నాడు. ఆ సమయంలో హనుమత్ స్వామి అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు తొందరపడకు, నిర్ణయాలు తీసుకోకు. వాలి పంపించాడు అని నువ్వు అనుకుంటున్నావు, అది నిర్ధారణ కాలేదు కదా. కనుక పాలకుడైన వాడు మాత్రము ఊరికినే భయపడితే సరియైన నిర్ణయాలు తీసుకోలేడు సుమా. పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. దేన్నైనా పరిశీలించాలి సంపూర్ణంగా. ఆ పని నేను చేస్తాను మంత్రిగా అని వెళ్ళాడు. ఇక్కడ రాముడి గురించి చెప్పుకున్నాం, సుగ్రీవుడి గురించి చెప్పుకున్నాం. రామచంద్రమూర్తి దగ్గర సచనిత్యం ప్రశాంతాత్మ, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు ఆయన. ఆ నిత్యం అనే మాట చాలా గొప్పదండి. నేను కూడా అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉంటానండి అన్నాడు ఒక ఆయన. నిజమే చెప్పాడు, అప్పుడప్పుడు అన్నాడు. అదే ఎప్పుడు కాదు. మరేం చేస్తానండి, పరిస్థితులు అలా ఉంటే అంటాడు ఇక్కడ. అంటే పరిస్థితులు తారుమారైతే వీడు మారిపోతాడనమాట. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా తన స్థితి నుండి చెక్కు చెదరని వాడిని ధీరుడు అంటారు. వికారహేతవు సతి విక్రయంతే అని కాళిదాస మహాకవి చెప్తూ, వికారం కలిగించే సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఎవరి చిత్తము వికారములకు లోను కాదో వాళ్ళని ధీరులు అంటారు అన్నారు ఇక్కడ. ధీరత్వం అనేటువంటి చాలా ప్రధానమైనది రాజుకి. దీనత్వం కూడదు, ధీరత్వం ఉండాలన్నమాట. కనుక దైన్యం, దీనత్వం అనేది పతనం చేస్తుంది, ఆలోచించనివ్వదు. ధీరత్వం అనేది ఆలోచింపజేస్తుంది. ఈ విషయాన్ని అటు రామచంద్రమూర్తి ద్వారా తెలుసుకుంటున్నాం. అదే నీతిని ఇక్కడ బోధిస్తున్నాడు నారదుల వారు. అంతేకాకుండా ఎప్పుడు సాంగత్యం అనేది చాలా ప్రధానం రాజుకి. అంటే ఎవరితో వెళుతున్నావన్న దాన్ని బట్టి నీ యొక్క వ్యక్తిత్వం నిర్ణయింపబడుతుంది. కానీ ఎప్పుడు కూడా సత్సాంగత్యం రాజు అవలంబించుకోవాలి. సత్పురుషులతో సాంగత్యం. ఎటువంటి వాళ్ళు అంటే ఆర్యః విశుద్ధాత్మ. ఆర్యః అనే మాటకి అర్థం ఏంటంటే పూజించదగినటువంటి వ్యక్తిత్వం కలవాళ్ళు, శాస్త్రముల్లో నేర్పరులు, విద్వాంసులు అయినటువంటి వాళ్లతో సాంగత్యంగాని కలిగి ఉంటే వారి మాటలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇప్పుడు. కనుక సత్సంగం యొక్క ప్రభావం కూడా రాజుకు అవసరం. ఇది కేవలం రాజుకే కాదు, అందరికీ సత్సంగం ముఖ్యమైన తెలిసినదే. ఎందుకంటే మామూలు విషయాల్లో మనసు అటు ఇటు పోతుంది. ఒక్క సత్పురుషుడు కానీ మనకు దగ్గర ఉంటే తప్పకుండా మనసు కుదురుగా ఉంటుంది. అతని మాటలు మనపై ప్రభావం చూపిస్తాయి. మనకు తెలియకుండానే మనల్ని మనం నిగ్రహించుకుంటాం. మంచి ఆలోచనలు వస్తుంటాయి. అందుకే సత్సంగానికి చాలా ప్రభావం ఉంది. అందుకే నారదుల వారు కూడా భక్తి సూత్రాల్లో చెప్తూ మహత్సంగస్తు దుర్లభో అగమ్యం అమోఘశ్చ అన్నాడు.
మహాత్ములతో సాంగత్యం దొరకడం కష్టం, పోల్చడం కష్టం, లభించిందా అది వ్యర్థం కాదు అని 3 మాటలు చెప్పాడు ఇక్కడ. మహాత్ముని పోల్చడం కష్టం. ఏంటి వాళ్ళకంటే యూనిఫార్ములు ఉంటాయా? లేకపోతే బ్యాడ్జెస్ వేసుకుని మహాత్ముని తిరుగుతారా? పోల్చగలగాలి. ఆ పోల్చడం కూడా గొప్ప కష్టం. మహాత్ముని పోల్చుకోవాలన్నా దానికి ఒక సంస్కారం ఉండాలి. సుఖయోగీంద్రులు వస్తూ ఉంటే పరీక్షణ్ మహారాజు పోల్చుకున్నాడు. మిగిలిన వాళ్ళు పిచ్చివాడు అనుకుని రాళ్ళు వేస్తున్నారు. ఆ రాళ్ళు వేసేవాడైనా దండం పెట్టేవాడైనా ఇద్దరి పట్ల సమంగానే ఉన్నాడు సుఖయోగీంద్రుడు. అందుకే ఆయన యోగీంద్రుడు అయ్యాడు. అవధూత స్థితిలో ఉన్నటువంటి వాడు. కానీ పోల్చుకున్నవాడు పరీక్షణ్ మహారాజు. ఆ పోల్చుకోవడం వల్ల అతను తరించాడా లేదా? కనుక మహాత్ములు వచ్చినా పోల్చుకునే భాగ్యం ఒకటి ఉండాలి, పోల్చుకునే లక్షణం ఒకటి ఉండాలి. పరీక్షణ్ మహారాజు దగ్గర ఆ సంస్కారములు ఉన్నాయి కనుకనే చూసిన వెంటనే పోల్చుకోగలిగాడు. సామాన్యంలా కనబడుతున్న మహాత్ముల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలగాలి, వాళ్ళని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఎలా తరిస్తారనడానికి పరీక్షణ్ మహారాజు జీవితమే పెద్ద ఉదాహరణ, ఆయన ఆశ్రయించడం వల్ల. అందుకే ఎప్పుడూ కూడా రాజు అయిన వాడు తన చుట్టూ ఉన్న సాంగత్య విషయం చూసుకోవాలి. పైగా రాజు ఎందుకు జాగ్రత్త పడాలి అంటే వాడి దగ్గర అధికారము, ధనము, పదవి ఇవన్నీ ఉన్నాయి కనుక అందరూ చేరాలని చూస్తారు. అందులో వ్యసనపరులు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు, దుష్టబుద్ధి కలవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెడు ప్రేరేపణ కూడా చేసేవాళ్ళు ఉంటారు. అందుకే సాంగత్య విషయంలో రాజు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. సత్సాంగత్యం ఎప్పుడు అవలంబించి ఉండాలి. ఒక్కసారి రామాయణం చూస్తే దశరథులు వారు మసలుతున్నప్పుడు ఎవరైనా వస్తే దశరథులు వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ఎవరు వెళ్తున్నారు? వశిష్ఠులు వారు, జాబాలి, వామదేవుడు ఇలాంటి మహర్షులు ఆయన చుట్టూ ఉంటారు ఎప్పటికప్పుడు. అంటే మహాత్ముల సాంగత్యం అనేది అధికారంలో ఉన్నవాడికి ఎప్పటికప్పుడు ఉండాలి, లేకపోతే విచ్చలవిడితనం వచ్చే అవకాశం ఉంది సుమా అని చెప్తూ 14 దోషాలు రాజు వద్ద ఉండరాదు అన్నాడు. 14 దోషాలు. ఇవేవి చెప్తున్నప్పటికి కూడా ప్రతివాడు తన జీవితానికి అన్వయించుకోవాలి అని మొదటి రోజు చెప్తున్న విషయం ఇది. ప్రతివాడికి అవసరం ఇది రాజుకు మరీ అవసరం. అలాగే ఇద్దరికి మరీ అవసరం ఈ నీతులు. ఎవరికి అంటే ఒకటి రాజుకి, ఇంకొకటి ముక్తి పొందాలనుకునే వారికి. వీరిద్దరికీ చాలా అవసరం అండి. మిగిలిన వారికి అవసరం లేదా అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా మళ్ళీ తర్వాత జన్మలు ఉంటాయి కనుక అప్పుడు సర్దుకోవచ్చు. కానీ ముక్తి పొందాలనుకున్నవాడు జన్మరాహిత్యం కోరుకుంటున్నాడు కనుక వాడు జాగ్రత్తగా ఉండాలి. రాజైన వాడు 100 మంది పట్ల బాధ్యతగా ప్రవర్తించాలి కనుక ఆయనకు ఉండాలి ఈ 2 నియమాలు కూడా. కానీ ధార్మిక నియమాలు ఎక్కువ అవసరం ముముక్షువుకి, పాలకులకి, వీళ్ళకి చాలా అవసరం. అందుకే ఇక్కడ పాలకుడికి చెప్తున్న ముముక్షువు కూడా తీసుకోవచ్చు. ఇది సామ్రాజ్యాన్ని పాలించే రాజులకే కాదు, ఆత్మ సామ్రాజ్యాన్ని పొందే యోగులకు కూడా అవసరమే. ఆ విషయంగా మనం పరిశీలిస్తూ 14 దోషాలు ఉండరాదు అని చెప్తున్నాడు. అవి పరిశీలిద్దాం. నాస్తిక్యం, అనృతం క్రోధం, ప్రమాదం దీర్ఘసూత్రతాం, అదర్శనం జ్ఞానవతాం, ఆలస్యం పంచవృత్తితాం, ఏకచింతనమర్థానాం అనర్థజ్ఞైశ్చ చింతనం, నిశ్చితానామనారంభం, మంత్రస్యా పరిరక్షణం, మంగళాద్యప్రయోగంచ ప్రత్యుత్థానంచ సర్వతః. మొత్తం 14 దోషాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఒక్కొక్కటి పరిశీలిద్దాం. మొట్టమొదటి దోషం ఏమిటి అంటే నాస్తిక్యం. అది ఉండకూడదన్నాడు. ఇది చాలా ముఖ్యమైనదండి. నాస్తికత్వం, మంచితనము కలిసి ఉండలేవు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎవడికి ఈశ్వరుడు ఉన్నాడనే భీతి ఉంటుందో, ఎవడికి పరలోక భీతి ఉంటుందో, చేసిన తప్పు లోకం దగ్గర కప్పిపుచ్చినా అనుభవించక తప్పదు అని ఎవడికి ఎరుక ఉంటుందో వాడు తప్పు చేయడానికి వెనకాడతాడు. అదే కానీ నాస్తికుడు అనుకోండి, కనబడితే ఒకలా, కనబడకపోతే ఒకలా ఉంటారు. అందుకే నాస్తిక్యం కూడదు. అది మొదటి దోషం నాస్తిక్యం. దీనికి ఇంకో విధంగా చెప్పాలంటే మొదటి గుణం ఆస్తిక్యం. ఆస్తికత అనేది చాలా ముఖ్యం. ఆస్తికత అంటే శాస్త్రమునందు, భగవంతుని యందు విశ్వాసమే ఆస్తికత. రెండిటి యందు, భగవంతుని ఉనికి యందు, శాస్త్రమునందు కూడా. అంటే శాస్త్రం చెప్పినట్టు ఉంటే బాగుపడతాం, శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటే దెబ్బతింటాం అనే విశ్వాసం పేరు ఆస్తికత అనిపించుకుంటుంది. అది ఆస్తికత అంటే వేదాన్ని విశ్వసించడం అని ఒక మాట చెప్పారు. నాస్తికో వేద నిందకహ అని ఒక మాట కూడా. నాస్తికుడు అంటే వేదాది శాస్త్రాలు నిందించేవాడు. కొందరు పని కట్టుకుని ఉత్తమ శాస్త్రాలు నిందించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మనకు వింటూ ఉంటాం. అలాంటి వాళ్ళకు దూరంగా ఉండడం మంచిదండి. ఒక మహానుభావుడు ఒక మాట చెప్తాడు, అగ్ని మధ్యంలోనైనా బ్రతకచ్చేమో కానీ నాస్తికుల సాంగత్యం మాత్రం ప్రమాదకరము అని చెప్పాడు. అంటే అగ్ని మధ్యంలో ఉంటే తగలాడుతా, ప్రమాదం లేదు. కానీ నాస్తికుడితో సాంగత్యం ఉంటే గతులు లేని స్థితికి వెళ్ళిపోతాం మనం. అది ఎప్పుడు నాస్తిక సాంగత్యం కూడదు. స్త్రీ ధన నాస్తిక వైరి చరిత్రం న శ్రవణీయం న స్మరణీయం అంటూ నారదుడు భక్తి సూత్రాలు కూడా హెచ్చరిక చేశాడు ఇక్కడ.
అంటే ధర్మానికి, భక్తికి, మోక్షానికి ఈ సూత్రాలే మనకు పనికొస్తున్నాయి. చూడండి ఇక్కడ స్త్రీ చరిత్రలు, ధన సంబంధమైన విషయాలు, అంటే భోగ సంబంధమైన విషయాలు, నాస్తిక సాంగత్యం 3 దెబ్బతీస్తాయన్నాడు. ఇక్కడ స్త్రీ చరిత్ర అంటే స్త్రీలను తక్కువ చేయడం కాదు, కాముక దృష్టితో కూడిన ఆలోచనలు అని అర్థం చెప్తున్నాడు. ఇక్కడ కాముక దృష్టితో కూడిన సంభాషణలు, ఆ విషయములు, ఏ విషయములు ఈ కామ ప్రకోపాన్ని పెంచుతాయో ఆ విషయాలను ఎక్కువ చింతన చేయడం. రెండవది ధనము, భోగముల విషయం చింతన చేయడం. మూడవది నాస్తికులతో సాంగత్యం. ఈ 3 భగవంతుని అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు విడిచిపెట్టాలి అని చెప్పారు. ఎందుకంటే మనస్సుని డైవర్ట్ చేస్తాయి, పూర్తిగా దెబ్బతీస్తాయి. పైగా ఏదో ఎన్నాళ్ళకి పెద్దలు చెప్పగా కాసింత వచ్చింది భగవంతుడి మీద విశ్వాసం, నమ్మకం, శాస్త్రం మీద అవునేమో మంచి జరుగుతుందేమో అని కాస్త వచ్చింది. ఆ ఉన్న కాస్త కూడా నాస్తికుల సాంగత్యం పెట్టి దొరికిందనుకోండి, ఉన్నది కాస్త ఊడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఒక మొలక వచ్చితే మేకలు మొదలు తిరిపారేస్తాయి. ఆ సమయంలో మేకలు తినకుండా చుట్టూ కంచె అవసరం. అదే పెద్ద మాను అయితే ఏ కంచె అక్కర్లేదు. అందుకే విశ్వాసం మొలక దశలో ఉన్నవాళ్ళు మాత్రము సత్సాంగత్యం అనే కంచెతో ఉండాలి, కానీ నాస్తికులనే మేకల దగ్గరికి చేరకూడదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. విశ్వాసం దృఢపడి మహాయోగి అయిపోయాడు అనుకోండి, అతడి ఆస్తికతని ఏ ఒక్కరూ చెదరగొట్టలేరు. అందుకే నాస్తిక సాంగత్యం ప్రమాదకరం. అందుకు పాలకుడైన వాడికి మొదట ఉండవలసినటువంటిది ఆస్తికత, ఉండకూడనిది నాస్తికత. కానీ దోషాలే చెప్తున్నాడు కనుక నెగిటివ్గా చెప్తున్నాడు ఇక్కడ. ఉండకూడని మొదట నాస్తికత్వం, రెండవది అసత్యం. ఇది చాలా పెద్ద మాట అండి. అసత్యం కూడదు అంటే అబద్ధం అనేటువంటిది, కపటం అనేటువంటిది. అసత్యం అనే మాటకు నిజ కపటం అనే మాట సరైన అనువాదం. కల్లా కపటం అనే మాట వినుంటాం మనం. తెలుగులో ఒకప్పుడు తెలుగు భాష బాగా ఉండేటప్పుడు మాట్లాడిన వాళ్ళు కల్లా కపటం అనే మాట. ఎంత అందమైన పదం అండి. కళ్ళ అనేది నోటికి సంబంధించింది, కపటం అనేది మనసుకు సంబంధించింది. ఈ రెండూ లేకపోతే సత్యం, ఆ రెండూ ఉంటే అసత్యం. కనుక నాస్తిక్యం తర్వాత దోషం ఏంటి? అసత్యం అని చెప్పారు ఇక్కడ. కానీ సత్యనిష్ట చాలా ముఖ్యమైన అంశం. సత్యము అనే మాటకి మాట కట్టుబడ్డం అని కూడా అర్థం ఉంది ఇక్కడ. ఈ సత్యం మీదే ఒక మహాగ్రంథం వచ్చింది, దాని పేరు రామాయణం. తండ్రికి అసత్య దోషం రాకూడదు అని చెప్పి కదా రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళాడు. అసత్యం కానీ సంక్రమిస్తే దశరథుడు ఇన్నాళ్ళు చేసిన తపస్సు, ఆయన పుణ్యం పోతుంది. కనుకనే తండ్రికి అధోగతులు కలగకూడదని చెప్పి తండ్రి సత్యాన్ని తాను పాలించాడని పితృసత్యం అనుపాలయన్నని వాల్మీకి తెలియజేశాడు ఇక్కడ. కనుక సత్యనిష్ట అంతగా పాలించే వాళ్ళకు ఉండాలి. అందుకే భారతీయ రాజుల చరిత్రలు సత్యనిష్ట మీద ఆధారపడింది. దశరథుడు కూడా ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడానికి భయపడ్డాడు. కైకేయికి ఆ నిబద్ధుడై, సత్యం అంటే కమిట్మెంట్, ఆ నిబద్ధుడై ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను వెనుదీయడానికి ఎంత శంకించాడు, భయపడ్డాడు ఆయన. అందుకే నువ్వు ఎలా ఏడ్చుకుంటే ఏడ్చుకో, రాముడు రాజు అయి తీరుతాడు అనలేదు. నువ్వు మనసు మార్చుకో అని బ్రతిమలాడాడే తప్ప తాను మాత్రం ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక నీ మాట వెనక్కి తీస్తాను అనలేదు. ఎందువల్ల అంటే తన పూర్వీకులు ఎలాంటి వాళ్ళని గుర్తుంది. ఇక్ష్వాకువంశ ప్రభువులందరూ కూడా సత్యబద్ధులు. తాను ఎలా సత్యం తప్పుతాడు? అది దశరథుని గొప్పతనం అంతా కూడా అక్కడ కనబడుతుందండి. తండ్రి హృదయాన్ని అర్థం చేసుకున్నాడు కనుక సత్యాన్ని కాపాడడానికి రామచంద్రమూర్తి ఆ విధంగా నిబద్ధుడై వెళ్ళాడు. కనుక రెండవ దోషం అసత్యం అని చెప్పారు. ఇక మూడవది ప్రమత్తత, అంటే ఏమరపాటుగా ఉండడం, అంటే అటెన్షన్ లేకపోవడం, అలర్ట్నెస్ లేకపోవడం. ఏమరపాటుగా రాజు ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే సామాన్యమైనది కాదు. అందుకే రాజత్వము, పాలకత్వం అనేటువంటిది ఏదో గొప్ప ఆనందకరమైన విషయం కాదండి. కొంతమంది ఊరికనే పాలకులైపోవాలని, పదవులు పొందాలని తపన పడతారే తప్ప నిజంగా బాధ్యత కలిగినటువంటి పదవిని తెలిస్తే భయపడాలి. ఎంతో భయం నాస్తి అన్నట్టు భయపడాలంటే జాగ్రత్త పడాలి అని అర్థం. అది ఏమరపాటు లేకుండా ఉండాలి. కనుక మూడవ దోషం ఏమిటి? ఏమరపాటు. నాలుగవ దోషం కోపం అని చెప్పాడు ఇక్కడ. ఇందాక కోపం గురించి మనం చెప్పుకున్నాం కనుక ఇప్పుడు విస్తరించి చెప్పక్కర్లేదు. క్రోధం చాలా ప్రమాదమైనటువంటిది. తర్వాత దీర్ఘచింతనం, దీనికి దీర్ఘసూత్రత అంటారు. అంటే వాయిదాలు వేయడాలు, బద్ధకం అని కూడా చెప్పచ్చు. అది ప్రమాదకారి. బద్ధకం పాలకుడికి ఏనాడు ఉండకూడదు. రెండవది ఇందాక చెప్పుకున్న మాటనే మళ్ళీ జ్ఞానులతో సహవాసం లేకపోవడం మరొక దోషం అన్నాడు ఇక్కడ. జ్ఞానులతో సహవాసం ఉండాలి. అందుకే సీతమ్మ రావణుడిని హెచ్చరిక చేసినప్పుడు ఒక మాట అంటుంది, ఇలాంటి దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది? నీ రాజ్యంలో సత్పురుషులే లేరా అని ఒక మాట అంటుంది ఇక్కడ. ఇక సంతో నవాసంతి, ఇక్కడ సత్పురుషులు అనేవాళ్ళే నీ రాజ్యంలో లేరా? ఒకవేళ సత్పురుషులు ఉంటే నిన్ను హెచ్చరించాలే.
పైగా ఉన్నా నువ్వు వాళ్ళ మాట పెడచెవిని పెడుతున్నావా అని అడిగింది ఇక్కడ. అంటే సత్పురుషుల సహవాసం చాలా అవసరం. కనుక జ్ఞానులతో సహవాసం లేకపోవడం మరొక దోషం. నాస్తిక్యం, అసత్యం, కోపం, ఏమరపాడుతనం, దీర్ఘసూత్రత, జ్ఞాన సహవాసం లేకపోవడం. దాని తర్వాత సోమరితనంలాగా బద్ధకం. రెండు ఒకేలా కనబడతాయి కానీ కించిత్ తేడా ఉన్నదండి. బద్ధకం, సోమరితనం, ఏది చేయడానికి వెనకాడేవాడు ఒకడు, పైగా ఉత్సాహం పెద్దగా లేకుండా ఉండడం ఒకటి. ఈ రెండు లక్షణాలు. అందుకే సోమరితనం, బద్ధకం రెండు పదాలు మనం వాడుతుంటాం. రెండు పదాలు ఉన్నాయంటే రెండు అర్థాలు ఉన్నాయని అర్థం. కానీ వాటి మధ్యలో కించిత్ భేదం ఉంది, కానీ రెండు ప్రమాదకారులని తెలియాలి ఇక్కడ. ఆ బద్ధకం అనేది చాలా ప్రమాదకారి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ కథలు కూడా రాజనీతిశాస్త్రం చెప్తుంది. సందర్భం బట్టి చూసుకుందాం. మొత్తానికి ఆలస్యం. తర్వాత భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉండడం మరొక దోషం ఉన్నాడు. భోగాసక్తి కూడదు. భోగము అంటే సుఖపడేటటువంటి అనుభవం. సుఖపడాలి, అనుభవించాలి, కానీ ఆ భోగానికి మితి ఉండాలి. భోగాల మీద ఎక్కువ ఆసక్తి పడుతూ ఉంటే కర్తవ్యం మర్చిపోతారు ఇక్కడ. ఎందుకంటే భోగాలు చుట్టూ ఉంటే, పదవులు ఉంటే తప్పకుండా ఉంటాయి. ఒక అధికారం ఉంటే లగ్జరీస్ కావాల్సినవి ఉంటాయి ఇక్కడ. కానీ వాటి కోసం అధికారం కాదు, వాటిలో పడితే బాధ్యత మర్చిపోతాడు. కనుక భోగాల మీద ఆసక్తి చూపడం మరొక దోషం. ప్రజలకు పనికొచ్చే విషయాల్లో ఒక్కడే ఆలోచించడం మరొక దోషం ఉన్నాడు. ఏది ఏకపక్ష నిర్ణయం కాకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. తనంత తాను ఇలా ఆలోచించి చెప్పకూడదుట. అంటే నిజానికి అప్పుడు రాచరికం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం ఎలా గుండేదో దీన్ని బట్టి తెలుస్తుంది. తనకు తోచిందని నిర్ణయించడానికి లేదు. వెంటనే తన సరి అయిన మంత్రులతో మంత్రాలోచన అంటారు, మంత్రాంగం చేయాలి, ఆలోచించాలి, ఒక నిర్ణయానికి రావాలి, అప్పుడు అమలుపరచాలి. కానీ ఒక్కడే ఆలోచించడం దోషము. ఎప్పుడైనా సరే ముఖ్య నిర్ణయాల్లో వ్యక్తి తానొక్కడే ఆలోచించకూడదు. సౌహృదయులతో, తెలిసిన వారితో ఆలోచించాలి అనేది రాజకీయ కాక ఎవరికైనా పనికొస్తుంది ఇక్కడ. కానీ ఒక్కడే ఆలోచన చేయడం తగదు. కానీ ఒక్కడే ఆలోచన చేయడం దోషం కింద చెప్పారు. పైగా అర్థశాస్త్రం తెలియని మూర్ఖులతో ఆలోచించడం మరొక దోషం ఉన్నాడు. ఒక్కడు ఆలోచించకూడదు ఒకటి, మూర్ఖులతో ఆలోచించకూడదు. వీళ్ళంటి వాళ్ళే మన నలుగురిని కూడగొట్టుకుని ఏమంటారు అంటే వాళ్ళు ఏమంటారు, మూర్ఖులు ఒకేలా అంటారు. కనుక ఆలోచించేది విజ్ఞులతో ఆలోచించాలి, అజ్ఞులతో కాదు. కనుక మూర్ఖులతో ఆలోచించడం మరొక దోషం. ఒక కార్యం నిశ్చయించుకున్నాక అమలుపరచడంలో ఆలస్యం చేయడం మరొక దోషం ఉన్నాడు ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైనదండి. ఒక్కొక్కసారి మనకి ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయాలు అవన్నీ చూస్తుంటే భలే అనిపిస్తాయి, కానీ కనిపించవు. అనిపించడం వేరు, కనిపించడం వేరు. అనిపించడం పేపర్ మీద ఉంటుంది, కనిపించడం ప్రపంచంలో కనబడాలి. కనుక అమలుపరచడం చాలా, ఇంప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం అండి. గొప్ప గొప్ప రూల్స్ తయారు చేయవచ్చు, ఇంప్లిమెంటేషన్ ఉండాలి ఇక్కడ. కనుక పేపర్ల మీద ఇంత కేటాయించాం, అంత కేటాయించాం, రేపు పొద్దున్న ఈ ప్రాజెక్టు అనగానే కళ్ళ ముందు కళలో బొమ్మలు కనబడుతుంటాయి, కానీ అమలుపరచకపోతే ఎలాగా? కనుక ఎప్పుడైనా నిర్ణయించుకున్న దాన్ని అమలుపరచడంలో ఆలస్యం చేయరాదు. ఆలస్యం చేయడం దోషమవుతుంది అని చెప్పారు ఇక్కడ. ఇంకొక దోషం ఏంటంటే రాజ్య రహస్యాలను బయట పెట్టడం మరొక దోషం. అంటే రహస్యాలు కాపాడుకోగలగాలి. అలాగే మంగళకరమైన ఉత్సవాలు చెయ్యకపోవడం మరొక దోషం ఉన్నాడు. అంటే లోకానికి ఏది క్షేమమో అటువంటి కర్తువులు చేయాలి రాజు అయినవాడు. ఈ కర్తువులు శాస్త్రీయమైన కర్తువులు కొన్ని ఉన్నాయి. అంటే లోకక్షేమం కోసం కొన్ని యాగాలు చెప్పింది శాస్త్రం, ప్రజాక్షేమం కోసం, కరువు కాటకాలు రాకుండా ఉండడం కోసం. అలాగే సంవత్సరంలో రకరకాల ఋతువులు వస్తాయి, ఆ ఋతువుల్లో మాసాలు, తిథులు ఉంటాయి. ఆయా తిథుల్లో కొన్ని ఉత్సవాలు చేయాలి. ఉదాహరణకు శరన్నవరాత్రులు అనుకుందాం. శరన్నవరాత్రులు ఎవరికి వాళ్ళు వాళ్ళ క్షేమం కోసం చేసుకోవడం ఒక పద్ధతి. కానీ శరన్నవరాత్రులు వంటివి రాజులు ప్రత్యేకించి లోకక్షేమం కోసం చేస్తారు. ఈ విషయం చండీ సప్తశతి అయితే మనకే తెలుస్తుంది. సురధుడు మొదలైన వాళ్ళందరూ చేయడం అది ఎందుకు? లోకక్షేమం కోసం. ఇలాంటి ఉత్సవాలు సంవత్సర కాలంలో వసంత ఋతువు మొదలు శిశిర ఋతువు వరకు వేదాది శాస్త్రములు కొన్ని ఉత్సవాలు చెప్పాయి. వాటిని పాలకులు జరిపించాలి అని చెప్పారు ఇక్కడ. అందుకే పాలకులైనటువంటి వారు కూడా ఇవి జరిపించాలి. అంతేగాని సెక్యులర్ గనక ఇవేమీ మేము పట్టించుకోము అనకూడదు. ఎందుకంటే వీళ్ళు పదవులలోకి రావడానికి కూడా అలాంటి యాగాలు చేయించుకొని వచ్చారని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. పైగా సెక్యులర్ అన్నప్పుడు దేవాలయాల ఆదాయాలు గవర్నమెంట్లోకి వెళుతున్నప్పుడు ఆ గవర్నమెంట్ బాధ్యత ఆలయాల్లో కూడా సరైన ఉత్సవాలు జరిగేటట్టు చెయ్యడం. ఇది ప్రధానమైన. కేవలం దేవుడు అక్కర్లేదు, దేవాలయం అక్కర్లేదు, ఆదాయం మాత్రమే కావాలనుకుంటే అదొక దోపిడీ అవుతుంది ఇక్కడ. పూర్వం దేవాలయాలను ఒక పద్ధతిలో దోచుకున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం కనుక దోపిడీ ఉండదనుకుంటున్నాం. కానీ ఆ రూపంలో కూడా దోపిడీ జరుగుతుంటే బాధ కలుగుతుంటుంది ఇక్కడ.
కనుకని ఇంకో మాట చెప్తున్నాడు, దేవద్రవ్యాన్ని పాలకుడైన వాడు భుజించకూడదు. ఇది చాలా ముఖ్యమైనటు అంశం అండి. దేవద్రవ్యము అలాగే విద్యలకి తపస్సులకి కేటాయించినటువంటి ద్రవ్యములు కానీ తాను స్వీకరిస్తే అది మహాపాపం. చెట్టు జరుగు దుర్యోధనుడు కూడా పాపం చేయలేదు తెలుసా, అతడు ఈ నియమాలు పాటించాడు. అంటే దేవస్వ అపహరణ అని ఒకటి ఉంది. దేవస్వ అంటే దేవునికి సంబంధించిన ద్రవ్యం ఈగకాలంత తిన్నా వాడి వంశం నాశనమవుతుందని చెప్పారండి. ఇలాంటి వాక్యాలు బాగా నేర్పితే ఆ శాఖల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారనిపిస్తుంటుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో దేవద్రవ్యం తినకూడదు. అందుకే మంగళకరమైనటువంటి ఉత్సవాలు చేయకపోవడం, దేవాలయాన్ని సరిగ్గా చూడకపోవడం ఒక దోషంగా చెప్పబడుతున్నది. అలాగే శత్రువుపై ఒక్కడే దాడికి వెళ్ళడం ఒక దోషం అన్నాడు. పెద్ద వీరుల్లో వీడొక్కడే వెళ్ళిపోకూడదు, సరైన సైన్య బలాన్ని చూసుకోవాలి, ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే రాజుక్షేమం రాజ్యక్షేమం ఆధారపడి ఉంటాయి. ఒక్క పాలకుడు ఓడిపోతే రాజ్యమంతా పరాయత్తమైపోతుంది. అందుకే పాలకుడైనటువంటి వాడు ఒక్కడు తెగించి యుద్ధాలకు బయలుదేరకూడదు. ఇవి 14 రాజదోషాలు. ఈ దోషాలన్నీ విడిచిపెట్టావు కదా నువ్వు అని అడుగుతున్నా నారదుడు వారు యుధిష్ఠిరుని, అనగా ధర్మరాజుని అడుగుతున్నారు. ఇలా మొత్తం చెప్తూ ఇంకో మాట చెప్తున్నాడు, పన్నులు వసూలు చేసే అధికారులు సరిగ్గా ఉన్నారు కదా అన్నాడు. ఏ డిపార్ట్మెంట్ వదిలేడండి, మనం 3 రోజుల నుంచి చూస్తున్నాం. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అన్ని శాఖల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ అనేక రకాల వ్యాపారవేత్తలు దూరదేశాల నుంచి ఈ దేశంలో వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారి దగ్గర సరిగ్గా పన్నులు వసూలు చేస్తున్నారు కదా, ఆ వసూలు చేసేటప్పుడు మితిమీరి చేయడం లేదు కదా, ఎంత అవసరమో అంతే చేస్తున్నారు కదా అని అడుగుతూ, ఈ వసూలు చేసే అధికారులు మోసగించడం లేదు కదా అని అడిగాడు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ పన్నులు వసూలు చేసేటటువంటి వారు వాళ్ళని వ్యాపారులను మోసగించట్లేదు కదా. ఒకటి, వ్యాపారులు ఈ పన్నులు వసూలు చేసే వాళ్ళని మోసగించడం లేదు కదా అన్నాడు. 2 ప్రశ్నలు చాలా అవసరం ఇక్కడ. అంటే వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపించి పన్ను ఎగవేత చేసే అవకాశం ఉంది. అప్పుడు ఈ అధికారులు సరైన సమర్థత లేకపోతే మోసానికి లొంగిపోతారు. కనుకనే పన్నులు వసూలు చేసేటువంటి అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి వ్యాపారుల ద్వారా మోసపోకూడదు. అలా మోసపోవడం లేదు కదా అని చెప్తే, ఇలాంటి ప్రశ్నలే అటు రామాయణంలో ఇటు భారతంలో ఉన్నాయి. అంటే అత్యంత పూర్వకాలంలోనే ఇంత చక్కని పకడ్బందీ రాజ్యాంగాన్ని నిర్మించిన భారత మహర్షులకు నమస్కారం చేసుకోవాలండి. ఎంత స్పష్టంగా కనబడుతుంది. కనుకనే వాళ్ళెవరూ కూడా, పైగా ఉపానయంత పణ్యాన్ని, రెండో మాట ఏంటంటే, ఈ వ్యాపారులు ఈ పన్నులు చేసే అధికారుల్ని లంచం మొదలైన వాటితో వశం చేసుకోవడం లేదు కదా అని అడిగాడు ఇక్కడ. అంటే వాళ్ళకేవో అక్రమంగా సమర్పించి తమ తప్పును కప్పిపుచ్చుకోవాలనుకోవట్లేదు కదా అనే విషయాన్ని చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, నీకు రాజ్యానికి ఉపకారం చేసిన వారిని మర్చిపోవడం లేదు కదా అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఇక్కడ ఎవరి వల్ల మనం ఒక లాభం పొందేమో వారిని ఎప్పుడూ మర్చిపోరాదు. ఇది వ్యక్తికి ధర్మమే, రాజుకి ధర్మమే, రాజ్యానికి కూడా ధర్మం. ఒక రాజ్యం మరొక రాజు వల్ల మరొక వ్యక్తి వల్ల ఒక ఉపకారం పొందుతుంది. ఆ ఉపకారాన్ని ఎప్పుడూ మరువరాదు సరికదా. ఉపకారానికి తగ్గ ప్రత్యుపకారం కూడా చేయాలి. కచ్చిత్ కృతం విజానీషే కర్తారంచ ప్రశంససి సతాం మధ్యే మహారాజా సత్కరోషిచ పూజయన్. ఈ మాట అద్భుతమైన విషయం చెప్తున్నాడు. కృతజ్ఞత కలిగి ఉండడమే కాదు, కృతజ్ఞతను ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించాలంటే సతాం మధ్యే, సత్పురుషులున్న సభలో ఉపకారం చేసిన వాడిని పిలిచి సత్కరించాలి సుమా. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది రాజైన వేసినట్లయితే అనుబంధం నిలబడుతుంది. ఆ కృతజ్ఞతా బంధమే అనుబంధాలు కూడా నిలబెడుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే, యుద్ధమైన తర్వాత రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించాడో వాల్మీకి రామాయణంలో మనం చూడవచ్చు. అందరి పట్ల ఎంత కృతజ్ఞత చూపిస్తాడో వానర వీరులందరికీ కూడా. ఇంకో మాట అంటాడు, వీళ్ళందరి వల్ల నేను గెలిచానంటాడు. నిజానికి వాళ్ళందరి వల్ల ఆయన గెలవలేదు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. రాముడు అన్నాడు కదా, నిజమే మేమేమో అని కాలనగలేరు. ఎందుకంటే అప్పటికి రావణ సైన్యంలో అందరూ దెబ్బతినేశారు, రావణుడు మిగిలాడు. రావణుడి దగ్గర మూల సైన్యం అని ఉంటుంది, రిజర్వ్డ్ ఫోర్స్ లాగా మూల సైన్యం అని ఉంటుంది. అది ఇంతవరకు ఉన్న సైన్యం కంటే అతి బలమైన సైన్యం. ఆఖరికి అంతా దెబ్బతింటే దాన్ని వదులుతట, అంత భయంకరమైన సైన్యం.
ఆ సైన్యం చివరికి వచ్చింది. ఇంకా రావణుడు మరణించలేదు, ఆ సైన్యం వచ్చింది, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ సైన్యం వచ్చినప్పుడు అంత గొప్ప వీరులైనటువంటి సుగ్రీవుడు, అంగదుడు, సుషేనుడు, జాంబవంతుడు వీళ్ళందరూ కూడా వాళ్ళని ఎదుర్కొనడానికి భయపడతారు, నిలవలేకపోతారు. ఆ స్థితిలో రామచంద్రమూర్తి అలవోకగా వచ్చి ఒక్కసారి వింటి నారిమీటి ధనుష్టంకారం చేసి బాణప్రయోగం చేయగానే కొద్ది కాలంలోనే మొత్తం ఆ రాక్షస వీరులందరూ కూడా రామచంద్రమూర్తి బాణాగ్నిలో దగ్ధమవుతారు. ఆ తర్వాత ధనుస్సుని నిలబెట్టి రామచంద్రమూర్తి చెప్తాడు, ఈ పని చేయగలిగేది ఇద్దరే, ఒకడు శివుడు, రెండవది నేను అన్నాడు. ఇక్కడ ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వానర వీరులు ఒక మాట అనుకున్నారట, ఈయనికి మన సహాయం అక్కర్లేదు. మరి ఇంతకాలం సుగ్రీవుడితో స్నేహం చేయడం, సుగ్రీవుడు తన సైన్యాన్ని సహాయంగా పంపకపోయేప్పటికల్లా రాముడికి కోపం రావడం, ఇదంతా నటన మాత్రమే. మేమేమో సేతుబంధనం చేసాం, రాముడి వెంట వచ్చాం అంటే రామకార్యంలో పాల్గొన్నామన్న భాగ్యం మనకు కల్పించడానికి రాముడు ఇది చేసాడే కానీ నిజానికి అసహాయ సూర్యుడు రామచంద్రమూర్తి ఒక్కడు చాలు మొత్తం ఈ పని చేయగలడు. ఈ విషయం ముందు హనుమంతుడికే తెలుసండి. అదే మిత్రబలం ఎలా కాపాడుకోవాలి రాజు అనే దాన్ని, మిత్రుల్ని ఎలా కాపాడుకోవాలి, కృతజ్ఞత ఎలా చూపించాలనే దానికి హనుమంతుడు గొప్ప మాట చెప్తాడు సుగ్రీవుడితో. ఎప్పుడు అంటే వాలి వధ అయిపోయింది, సుగ్రీవుడికి పట్టాభిషేకం అయింది, చాతుర్మాస్యాల్లో ప్రయాణం లేదు కనుక ఆ వర్ష ఋతువులో ఆయన రాజ్యభోగాలు అనుభవిస్తూ ఉంటాడు. ఈ లోపల వర్ష ఋతువు అయిపోయింది. ఇంకా రామచంద్రమూర్తికి సహాయపడతానన్నాడు సీతాన్వేషణ కోసం, దానికి తగ్గ ప్రయత్నాలు సుగ్రీవుడు చేయాలి. కానీ రాజభోగాల్లో తేలియాడుతున్నాడు గనక మర్చిపోయాడు ఆ విషయాన్ని. ఆ సమయంలో మంత్రి అయిన హనుమంతుడు గుర్తు చేస్తాడు, ఇది మంత్రి యొక్క పని అండి, రాజు తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రిది. అందుకని రాజు చేసే తప్పులకు చప్పట్లు కొట్టడం కాదు మంత్రి అంటే. అప్పుడు హనుమంతుడు ఆడిన మాటలు అద్భుతంగా ఉంటాయి. ఏమని చెప్తున్నాడంటే, మిత్రబలం చాలా ముఖ్యమైనటువంటిది. ఒక మంచి మిత్రుడు దొరకడం మహా కష్టం. దొరికిన మిత్రుని జార విడుచుకోకూడదు. ఒకవేళ నువ్వు మిత్రధర్మం చూపించలేదనుకో, ఆ మిత్రుడు నిన్ను వదిలేస్తే నేనెవడూ కాపాడలేడు. పైగా రామచంద్రమూర్తి అవసరం నీకుంది, ఆయన వల్ల నీకు రాజ్యం దక్కింది. రాముడు మిత్రధర్మాన్ని అనుసరించి నీ సహాయం కోరుకుని అక్కడ ఉన్నాడు. ఆయన నీ సహాయం కోరుకుంటున్నాడు కదా అని ఆయనకు నువ్వు సహాయపడగలను అనుకోకు. నీ సహాయం అక్కర్లేకుండానే రాముడు మొత్తం జయించగలడన్న విషయం నాకు తెలుసు అన్నాడు హనుమంతుడు. హనుమంతుడికి తెలుసండి, ఆయన దృష్టి అంత గొప్పగా ఉంటుంది. అయినా నీ సహాయం అడుగుతున్నా అంటే అది నీ అదృష్టం, ఈ అవకాశం వినియోగించుకో. అంతేగా నువ్వు సహాయం చేయలేదు కదా, అక్కర్లేదు నేను రాముడు యుద్ధానికి వెళ్ళిపోయాడు అనుకో, నువ్వు మంచి మిత్రుని కోల్పోతావు. కనుక రాముడు నీ సహాయం కోసం చూస్తున్నాడు అంటే వెంటనే సహాయపడు, వెంటనే ఆ మాట చాలా ముఖ్యమైన విషయం. పైగా అవసరమైతే ఆయన అడుగుతాడు కదా అనుకో. మిత్రుడి కార్యం అడగకుండా చేస్తేనే మంచి భావం మిగులుతుంది సుమా. అడిగి చేసేవనుకో, అడిగితే చేసేవని మాట మిగిలిపోతుంది కానీ మిత్రత్వం మిగలదు. అడగకుండానే మిత్రుడి కార్యం చేయాలి. పై కృతజ్ఞతా ధర్మం చాలా ముఖ్యం. ఎవడి వల్ల నీకు ఈ రాజ్యభోగం లభించిందో వాడి పట్ల నీ కర్తవ్యం నువ్వు చేయాలి. నీ కర్తవ్యం ఆయనకు అవసరమా లేదా అనేది కాదు, నీ కర్తవ్యం చేసే అవకాశం వచ్చింది. ఇదంతా కృతజ్ఞతా ధర్మం గురించి. ఇంతదైనా రాముడికున్న హృదయం చూడండి. మా అవసరం లేదని వాళ్ళకి తెలిసినా మీ అందరి వల్ల గెలిచానన్నాడు మహానుభావుడు. అంతేకాదు వాళ్ళందరికీ ఏం చేశాడు, పట్టాభిషేకం అయిన వెంటనే సభలో అందరికీ సత్కారం చేశాడు, ఒక్కొక్కరికి కూడా. ఎవరెవరు తను సహకరించారు వాళ్ళ పేరు పేరున సుగ్రీవుడికి, విభీషణుడికి, అంగదుడికి అందరికీ సత్కారం చేశాడు. అంటే కృతజ్ఞతాపూర్వకంగా సభలో సత్కరించాలి సహాయం చేసిన వారికి అనే దానికి రామచంద్రమూర్తి కథే ఒక ఉదాహరణ. అందుకే రాముణ్ణి అడుగడుగునా పరిశీలించాలి, అదే రామోపాసన. రామ మంత్రజపం చేయడం ఉపాసనే కాదని కాదు, రాముణ్ణి గమనించడమే పెద్ద ఉపాసన. ఎందుకంటే మూర్తీభవించిన ధర్మమే రాముడు, మూర్తీభవించిన శాశ్వత న్యాయమే రామచంద్రమూర్తి. అలాంటి రామచంద్రమూర్తి ఏ ధర్మాన్ని పాటించాడో అదే ధర్మమే రాజధర్మం, ఆ ధర్మమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే కృతజ్ఞత చూపిస్తున్నావు కదా, ఎవరి వల్ల నువ్వు మేలు పొందేవో వారిని ప్రశంస చేస్తున్నావు కదా. ఏదో ఏకాంతంలో ప్రశంస చేయడం కాదు, అందరి మధ్యలో చేయాలి, అప్పుడు బాగుంటుంది. ఏకాంతంలో చేస్తే ఏం బాగుంటుంది, 10 మంది చెప్పినప్పుడే మంచి బాగుంటుంది ఇక్కడ. అదే మిత్రుడు చెడు మాత్రం 10 మంది చెప్పకూడదట, మిత్రుడు చేసిన మంచి మాత్రం 10 మంది చెప్పాలి. ఇది చాలా గొప్ప అంశం ఇక్కడ. మిత్రధర్మాలు కూడా చాలా విశేషంగా చెప్పారు. ఇక్కడ రామచంద్రమూర్తి దగ్గర అవి నేర్చుకోవాల్సింది. అందుకే సీతమ్మను చూసి వచ్చిన హనుమంతుడి పట్ల రాముడు ఎలా ప్రవర్తించాడండి,
ఏదో రహస్యంగా కాదు, అందరి మధ్యలోనే నువ్వు చేసినది ఇతరులు మనస్సుతో కూడా చేయలేరు. ఇంత ఉపకారం చేసి నీకు నేను ఏమి ఇవ్వగలను రామచంద్రమూర్తి హనుమంతుని గాఢాలింగనం చేసుకున్నాడే, అది అందరి ముందు సత్కరించడమే కదా. అంతేకాదు, సభలో అందరికీ సత్కరించిన తర్వాత హనుమంతుడికి ఏం సత్కరించాలో రాముడికి తోచలేదుట. ఎంత ఉపకారం చేసిన వాడికి ఏమి ఇస్తానన్నాడు. అప్పుడైతే గాఢ పరిశ్వంగం ఇచ్చాడు. రాముని హృదయం తెలుసుకున్న సీతమ్మ తన కంఠంలోంచి మాల తీసి అందరి ముందు సభలో హనుమంతుని కంఠంలో వేసిందండి ఆ తల్లి వాత్సల్యంతో. ఎందుకంటే ఎంత ఉపకారం చేశాడు హనుమంత స్వామి. ఆశ కోల్పోతున్న దశలో, ప్రాణాలను తీసుకోవడానికి తెగించిన దశలో నన్ను ఓదార్చి నా ప్రాణం నిలబెట్టి సీతాశోక వినాశ కారకుడైనటువంటి వాడు హనుమంత స్వామి. అలాంటి ఆయనకి సత్కారం చేయకపోతే ఎలాగని సీతమ్మ హనుమంతునికి మాత్రమే సత్కారం చేసింది. అందుకే రామాయణం రామచంద్రమూర్తి పట్టాభిషేకంతో కాకుండా హనుమంతుని సన్మానంతో పూర్ణమైందండి. ఇక్కడ అది కృతజ్ఞత అనే గుణాన్ని అంత చక్కగా చూపిస్తున్నారు. అదేవిధంగా నువ్వు అన్ని సూత్రములు జాగ్రత్తగా పాటిస్తున్నావు కదా అని అడిగాడు. ఈ సూత్రములు అన్నప్పుడు విజ్ఞాన సంబంధమైన అంశమును సూత్రములు అంటారు. సూత్రములు ఎన్నుంటాయో చెప్తున్నాడు. హస్తి సూత్ర, అశ్వసూత్ర, రథసూత్ర, యంత్రసూత్ర, ఇవి తెలుసుకోవాల్సింది. ఇవి ధనుర్వేదాది శాస్త్రముల ద్వారా చెప్పబడుతున్నవిట. అంటే వార్ఫేర్, యుద్ధానికి సంబంధించిన సూత్రములు. దీన్ని బట్టి మనకు యుద్ధశాస్త్రం ఎంత ఉన్నదో ఆయుధ సంబంధమైన సూత్రముల్ని ధనుర్వేదస్య సూత్రం అంటారు. ఆయుధ సూత్రములు. యంత్రసూత్రములు, వివిధ రకాల యంత్రాలు, అంటే శత్రువుల మీద ప్రయోగించడానికి రకరకాలైనటువంటి యంత్రాలు అప్పుడుండేవి, అప్పుడున్నాయి. ఇప్పుడు ఆ యంత్రములవి వేరే పరిభాషల్లో మిసైల్స్ ఇలాంటివి ఇప్పుడు మారే, రకరకాలైనటువంటి వస్తే పరికరాలు మారాయి, కానీ పద్ధతులు మాత్రం ఒకటి తెలుసుకోండి. ఇక్కడ అప్పుడైనా ఎప్పుడైనా పాలకుడైన వాడికి తెలియవలసినవి ఆ యుద్ధం విద్యకి సంబంధించిన సూత్రములు తెలియాలట. అంటే అప్పుడు పాలకుడు కేవలం ఒక రాజు కొడుకుగా పుట్టినంత మాత్రాన పాలకుడు అయిపోలేదు. అతనికి నీతిశాస్త్రం తెలియాలి, పరాక్రమం కలిగి ఉండాలి, శత్రువులను ఎదుర్కోగలిగిన దౌర్బలం ఉండాలి. అందుకని శత్రువుల్ని సైన్యం ఎదుర్కొంటుంది, ఆలోచించేది మంత్రులు చూసుకుంటారు, లా అండ్ ఆర్డర్ పోలీసులు చూసుకుంటారు, నేను మాత్రం భోగాలను వేస్తూ కూర్చుంటాను అనుకోకూడదు పాలకుడు. తెలుసుకోండి, ఇక్కడ అన్నిటి మీద పరిజ్ఞానం ఉండాలి పాలకుడైన వాడికి. తాను ఏ వేటిని తన అధీనంలో ఉన్నాయనుకుంటాడో వాటి మీద అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే క్రింద వాళ్ళు ఇష్టానుసారం చేస్తారు. అందుకే రాజైనటువంటి వాడికి యుద్ధంలో వినియోగించే సూత్రజ్ఞానం ఉండాలన్నాడు. సూత్రములు, సూత్రం అనే మాటకు వచ్చేటప్పటికల్లా పెద్దలు అనేక మంది ఉన్నారు కనుక చెప్తూ ఉన్నాను. సూత్రములను ఏర్పాటు చేసినటువంటి గొప్ప దేశం భారతదేశం అండి. ప్రతిదానికి సూత్రాలు పెట్టింది. అర్ధసూత్రాలు ఉన్నాయి, కామసూత్రాలు ఉన్నాయి, యోగ సూత్రాలు ఉన్నాయి, వేదాంత సూత్రాలు ఉన్నాయి. సూత్రం అంటే అర్థం ఏంటంటే వాల్యూమ్స్ ఆఫ్ నాలెడ్జ్ని సంక్షేప రూపంలో ఒక్క వాక్యంలో చెప్తే సూత్రం అంటారు దాన్ని. అది గుర్తుండిపోతుంది. అలా గుర్తుండేటట్టు సూత్రములు ఉంటాయి. అలాగే యోగ సూత్రములు, భక్తి సూత్రాలు, బ్రహ్మసూత్రాలు వినుంటారు మీరు. అలాగే యుద్ధ విద్యలో కూడా సూత్రాలు ఉన్నాయి. ఎన్ని రకాల సూత్రములు ఉన్నాయంటే అప్పుడు గజబలం, అశ్వబలం, రథబలం, పదాతి బలం, చతురంగ బలములు. ఇప్పుడు చతురంగ బలములు మరొక పేరుతో ఉన్నాయి. ఈ చతురంగ బలాలు ఎలా ఉండాలి? ఏనుగులైతే ఏనుగులకు లక్షణాలు ఏమిటి? ఉత్తమమైన గజములు ఎలా ఉండాలి? వాటిని ఎలా నియంత్రించాలి? వాటికి తనకు అనుకూలంగా ఎలా చూసుకోవాలి? తానెక్కిన ఏనుగు శత్రువుకి సహకరిస్తూ తనకు దెబ్బతీస్తే ప్రమాదం కదా. అందుకే వాటిని ఎలా చూడాలి, ఆ లక్షణాలు ఎలా పోల్చుకోవాలి. అశ్వములకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఊరికను గుర్రం కొనుక్కొచ్చి మీద వెళ్ళిపోతే సరిపోదు. వీటికి సూత్ర గ్రంథములు ఉన్నాయని దీన్ని బట్టి తెలుస్తుంది మనకి. కానీ అశ్వసూత్ర, గజసూత్ర, రథసూత్ర, ధనుర్వేద సూత్ర, యంత్రసూత్రములు వీటన్నిటిని చక్కగా అభ్యసించావు కదా అని అడిగాడు ఇక్కడ. అంటే అవన్నీ స్టడీ చేయాలి రాజు. అవన్నీ నీకు తెలుసు కదా. అంటే యుద్ధ విద్యకు సంబంధించిన సంపూర్ణమైన జ్ఞానం రాజుకు ఉండాలి. అంతేకాదు అస్త్ర విద్య సరిగ్గా వినియోగం భద్రపరిచి ఉంచుకున్నావు కదా అని అడిగాడు. అస్త్ర విద్య, శస్త్ర విద్య, అస్త్ర విద్య. శస్త్రములు అంటే వెపన్స్, అస్త్రములు అంటే మంత్రస్వరూపంతో ప్రయోగించేవి అస్త్రములు. అప్పట్లో అవి ఉండేవి. బ్రహ్మాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఎన్ని అస్త్రాలు అండి, అన్ని రకాల అస్త్రాలు. భారతంలో చదువుతుంటే యుద్ధంలో అస్త్రాల పేర్లు వస్తాయి. రామాయణంలో కూడా కొంత మేరకు వస్తాయి. భారతంలో చాలా ఎక్కువ వస్తాయి అస్త్రములు. ఎందుకంటే యుద్ధం చేసేవాళ్ళు గట్టి వాళ్ళు ఎక్కువ మంది. ఇక్కడ ఒక రామలక్ష్మణులే, అక్కడ రావణాసురుడు, ఇక్కడ ఎంతమంది అండి ఒక్కొక్కరు ఘటికులు. ద్రోణుడు, భీష్ముడు, అశ్వత్థామ, కృపాచార్యులు, ఎటువంటి వారు ఒక్కొక్కరు. ఇటువైపు అర్జునుడు, ఆయనతో సమానంగా ఉన్నటువంటి మరికొందరు ఉన్నారు.
ఇలాంటి అందరూ ఉన్నారు. కనుక అస్త్రముల పేర్లు అక్కడ వస్తాయి. ఈ అస్త్రములు మంత్రం ద్వారా వస్తాయి. ఒక్కొక్క దాన్ని ఉత్తమమైనటువంటి పాలకుడు గురువు ద్వారా ఉపదేశం పొంది, సిద్ధి పొంది, సాధన చేసి వాటిని ప్రయోగించగలిగే నేర్పరితనం ఉంటుంది. ఈ అస్త్ర విద్య ద్వాపర యుగాంతం వరకే ఉంది. ద్వాపర యుగాంతంలో కృష్ణ పరమాత్మ తన పాదాన్ని భూమి నుంచి తీసేశాక అస్త్ర విద్య నశించిపోయిందట. అంటే అస్త్రములను అనుష్ఠించగలిగినటువంటి తపశ్శక్తి సంపన్నులైన పాలకులు ఉండరు. అందుకు పోతాయి అవన్నీ కూడా అస్త్ర విద్యలు. కానీ ఒకప్పుడు ఉండేవి. ఈ అస్త్ర విద్యలన్నీ చక్కగా ఉన్నాయి కదా. అవేమిటంటే బ్రహ్మదండశ్చ కశ్చిద్ అస్త్రాన్ని సర్వాణి. బ్రహ్మదండము అంటే బ్రహ్మాస్త్రం మొదలైన అస్త్రములు. బ్రహ్మదండం అనేది మరొక గొప్ప విషయం అండి. బ్రహ్మదండము అంటే శాస్త్రంలో చెప్పబడ్డ మంత్రశక్తిని ప్రయోగించి శత్రువులను నిగ్రహించడం. ఇలాంటి అస్త్రములన్నీ కాపాడుకుంటున్నావు కదా అన్నాడు. ఇప్పటి భాషలో చెప్పాలంటే ఇప్పుడు వాడుతున్న అస్త్రాలు ఒక్కసారి ఆలోచించండి. భారతదేశం ఎంత పకడ్బందీగా, ముఖ్యంగా కొద్ది కాలం నుంచి ఎంత జాగ్రత్తగా అస్త్ర విద్యని ప్రోగు చేసిందో. రకరకాల క్షిపణులను తయారు చేసింది. బ్రహ్మోస్ అనండి, లేదా ప్రహార్, ప్రళయ్ ఇలాంటి మన పేర్లతో ఎన్ని రకాల మిసైల్స్ని సిద్ధం చేసి ఉంచింది. దానితో సాధించిన విజయాలు కూడా మనం సింధూర్ ఆపరేషన్ లాంటి వాటి ద్వారా తెలుసుకున్నాం ఇక్కడ. కనుక అస్త్ర విద్యని కాపాడుకోవాలి, నువ్వు అన్నీ కూడా భద్రపరిచి ఉంచావు కదా అని అడుగుతున్నాడు ధర్మరాజుని ఇక్కడ. ఎవరు? నారదులు వారు. అప్పటికి ఇంకా రాజసూయాగం కూడా చేయలేదు. అంటే రాజైన వాడు ఎప్పుడూ జాగ్రత్త పడి ఉండాలి. అంతేగాని శాంతి కాముక దేశం కనుక అస్త్రములు పెట్టుకోవట్లేదంటే శత్రువుకి అవకాశం ఇచ్చామని అర్థం ఇక్కడ. నువ్వు ప్రయోగించుతావా లేదా అనే తర్వాత విషయం. కానీ నువ్వు అన్నీ కలిపి భద్రపరిచి ఉంచుకో. ఎక్విప్డ్, పూర్తిగా యుద్ధానికి కావాల్సినవన్నీ కలిగి ఉండాలి దేశం అనేది, రాజ్యం అనేది. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే డిఫెన్స్ మీద వీటి మీద ఖర్చు ఎందుకు అంటే దేశం క్షేమంగా ఉండడానికి. పైగా చుట్టూ సరిహద్దు దేశాల్లో శత్రు దేశాలను పెట్టుకున్నది ఇంకా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ. అందుకే ముఖ్యంగా ఈ అస్త్ర విద్య భద్రం చేసుకున్నావు కదా అని అడుగుతున్నాడంటే ఈ ప్రశ్నలే ఆవిడ ఊహించలేడు. అంత సమగ్రమైన ప్రశ్నలు. మొత్తం నారదుడు అడిగిన ప్రశ్నలను ఒక్క దగ్గరికి తీసుకొస్తే సంపూర్ణ భారతదేశ రాజనీతి శాస్త్రం అంతా అక్కడ కనబడుతుంది. ఆ అధ్యాయంలో అంత గొప్పది ఉంది కనుకనే దాన్ని ఆధారం చేసుకుని మనం అనలైజ్ చేసుకోగలుగుతున్నాం. అంతేకాదు, నీ రాజ్యంలో అగ్నిభయం నుంచి, రోగ భయం నుంచి, విషజంతువుల భయం నుంచి, రాక్షస భయం నుంచి ప్రజల్ని కాపాడుతున్నావు కదా. ఈ 4 చాలా ముఖ్యమైనవి చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి అగ్నిభయం. అంటే ఒక్కసారి దావాగ్నులు రావడం, అడవులు తగలబడిపోవడం మనం వింటూ ఉంటాం వార్తల్లో. పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు అనుకునే దేశాలు కూడా దావాగ్నితో తగలబడిపోతున్న వార్తలు మనం వింటూ ఉన్నాం. కానీ పాలకుడైన వాడు చాలా జాగ్రత్త పడాలి, అలాంటివి జరగకుండా అగ్నిభయం నుంచి కాపాడాలి. రెండవది సర్పాలు మొదలైన విషజంతువుల భయం నుంచి కాపాడాలి. రోగ భయం నుంచి కాపాడాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఏదో తెలియని కొత్త రోగం ఒకటి వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది, అందరికీ తెలిసిన విషయమే. అలాంటివి రాకుండా ముందు జాగ్రత్త చేసుకోవాలి, వచ్చిన తర్వాత జాగ్రత్త చేసుకోవాలి. రెండును, ముందు రాకుండా జాగ్రత్త పడ్డం ఒకటి, వచ్చిన తర్వాత జాగ్రత్త పడ్డం ఒకటి. ఆ జాగ్రత్త పడేటప్పుడు ఎంత జాగరూకుడై ఉండాలో, ఎంత అటెన్షన్ పే చేయాలో. ఎందుకంటే ఒక రోగం నిర్మూలించాలని ఒక ఔషధాన్ని ప్రయోగిస్తే దానివల్ల కొత్త రోగాలు మళ్ళీ రాకూడదు. అది జాగ్రత్తగా ఆనుపానులు చేసుకుని ఉత్తమమైన వైద్యుల ద్వారా అలాంటి రోగాల నుంచి కాపాడేటువంటి విధానం ఏర్పరచగలగాలి. అలాంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నిజానికి ఒక్కసారి మనం గమనిస్తే అలాంటి భయంకరమైన రోగం ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు సమర్థంగా ఆ రోగాన్ని ఎదుర్కొన్న దేశం ఒక్క భారతదేశమే అన్న విషయం ఎవరు మరువద్దు ఒక్కసారి. ఎందుకంటే రాజు కృతజ్ఞత ఉండాలన్నది ఎంత విషయమో, రాజు చేసే మంచి పట్ల ప్రజలకు కూడా కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత మర్చిపోవద్దు. ఎందుకంటే మంచి అలవాటైపోతున్న కొద్దీ కృతజ్ఞత మర్చిపోతాం. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఇదివరకు పట్టుమని విద్యుత్ దీపాలు 24 గంటలు ఉంటాయనే సందేహాస్పదంగా బతికాం. కానీ కొంతకాలం నుంచి దేశమంతా బాధ లేకుండా ఉన్నామంటే ఎటువంటి న్యాయపాలన వల్ల ఉన్నామో గుర్తించద్దు. అదేవిధంగా రోగభయం నుంచి ప్రపంచంలో ఇంత అధిక జనాభా గల దేశాన్ని కాపాడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఔషధాలు పంపించగలిగేటువంటి స్వయం సమృద్ధి భారతదేశ వైద్య విధానంతో తీసుకొచ్చారు. అంటే రోగాల నుంచి ప్రజల్ని కాపాడడం అనేది ఇది పెద్ద ఉదాహరణ అండి. అదేవిధంగా మరొకటి రాక్షస భయం నుంచి అన్నాడు. ఇది చెప్పేటప్పుడు ఈ కాలం పెద్దగా మనం కళ్ళు చిట్లిస్తాం, ఏమిటి అని. ఇక్కడ
భూత ప్రేత పిశాచ రాక్షస భయం నుంచి కూడా దేశాన్ని కాపాడాలి. అంటే నెగిటివ్ ఫోర్సెస్ మన కంటికి కనబడని ఉంటూ ఉంటాయి. వాటి ప్రభావం కూడా ప్రపంచం మీద, వాతావరణం మీద, ప్రజల మీద కనబడుతూ ఉంటాయి. దుష్టశక్తులు బుద్ధుల్ని ఆక్రమిస్తే దుర్బుద్ధులు పుడుతూ ఉంటాయి. అందులో కలియుగంలో ఇవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కలియుగంలో అనాచారం, దురాచారం అని రెండు బాగా ఉంటాయండి. దురాచారం అంటే చెయ్యకూడనివి. పూర్వం మనకి చెప్పిన సదాచారం విడిచిపెట్టేశాం. ఎందుకంటే సైన్స్ డెవలప్ అయిందని ఒక మాట. వీడు పెద్ద సైంటిస్ట్ అయినట్టు. వీడే సైంటిస్టు కాలేదు, ఏమీ లేదు. పెద్ద పెద్ద సైంటిస్ట్ అయినట్టు బద్ధకం చేత విడిచిపెడతాడు, అజ్ఞానం చేత విడిచిపెడతాడు, పెద్ద విజ్ఞానంలో మాట్లాడుతుంటాడు. సదాచారం విడిచిపెట్టడం అది అనాచారం. విడిచిపెడితే అనాచారం, కూడనివి చేస్తే దురాచారం. ఈ రెండు ఎప్పుడైతే చేస్తామో మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్న ఆరాలో, మన శరీరంలో, మన సూక్ష్మ ప్రపంచంలో దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. వాటికి చాలా చాలా పేర్లు ఉన్నాయి. భూత ప్రేత పిశాచ రాక్షస బద్ధ ఇలాంటి రకరకాల పేర్లతో అవి ఆక్రమిస్తాయి. ఆక్రమిస్తే మనకు తెలియకుండా మనం క్షీణించిపోతూ ఉంటాం. దరిద్రం ఇంట్లో తెలియకుండా వస్తుంది. ఇళ్లల్లో ఒళ్లల్లో కానీ దుష్టశక్తులు ప్రవేశిస్తే ఇలాంటి ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా అవి రాకుండా, దేశానికి అవి రాకుండా చూసుకోవాలట. అవి ఎలా చేస్తారు అంటే సదాచారం రాజ్యాలను ఉండేటట్టు చూడడం ఒకటి. అలాంటి దుష్టశక్తులు నిర్మూలించడానికి పనికొచ్చే కొన్ని హోమాదులు శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి. అవి చేయాలి రాజు. చూసారా, దైవిక ప్రయోజనాలు కొన్ని చేయాలి. దైవిక ప్రయత్నాలు అంటే భౌతిక ప్రయత్నాలు మాత్రమే కాకుండా దైవికమైన ప్రయత్నాలు కూడా చేయాలి. దీనివల్ల ఉత్పాతాల నుంచి, ప్రమాదాల నుంచి దేశాన్ని కాపాడడం జరుగుతుంది. కానీ రోగముల నుంచి, అగ్నిభయం నుంచి, జలభయం నుంచి, సర్పభయం నుండి, రాక్షస భయం నుంచి ప్రజారంజకంగా పాలిస్తున్నావు కదా. రెండవది వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అద్భుతమైన విషయం. వెల్ఫేర్ సొసైటీ అది ఎలా ఉండాలో చెప్తూ, నీ రాజ్యంలో ఉండేటువంటి నోరు లేనివారు, అంధులు, వికలాంగులు, దిక్కులేనివారు, వాళ్ళందరినీ తండ్రిలాగా ఆదరిస్తున్నావు కదా అన్నాడు. ఇది చాలా ముఖ్యం. ఎప్పుడు ఎకానమీ డెవలప్మెంటే అని చూసుకుంటూ అట్టడుగు వాళ్ళని అవహేళన చేయరాదు, విస్మరించరాదు. వారందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక అంధులు, మూగవారు, గుడ్డివారంటే అంధులు, మూగవారు, వికలాంగులు, దిక్కులేని అనాథులు, వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తున్నావు కదా అన్నాడు. అంటే వీకర్ సెక్షన్స్ అని ఏవైతే ఉంటాయో వాళ్ళని సరిగ్గా చూసుకోవాలన్నాడు. ఇదే మాట భీష్ముడి తర్వాత చెప్తాడు. ఏమనంటే వితంతువు లేని స్త్రీలకు కూడా రక్షణ కల్పిస్తున్నావా అన్నాడు. ఇక్కడ చాలా ముఖ్యం. అంటే వాళ్ళకి ఆధారం లేదు. ఇలా నిరాధారులైన వారికి ఆధారం కల్పిస్తున్నావా, వృద్ధులైనటువంటి వారికి సరైన ఆధారాన్ని ఇస్తున్నావా లేదా అన్నాడు ఇక్కడ. అంటే అంతవరకు శరీరం కష్టం ఉంచినంతకాలం రాజ్యంలో వృత్తి చేసో, వ్యాపారం చేసో రాజ్యాభివృద్ధికి దోహదపడ్డారు. ఇప్పుడు వృద్ధులయ్యారు. అలాంటి వృద్ధులకి బతుకు తెరువు లోటు లేకుండా చూసుకుంటున్నావు కదా అని అడుగుతున్నాడు. కానీ వృద్ధులు, పైగా అనాథలైన స్త్రీలు, వాళ్ళ విషయంలోనూ, వికలాంగుల విషయంలోనూ, మిగిలిన అనాథలైన ప్రజల విషయంలోనూ రక్షణ కల్పిస్తున్నావు కదా. ఇంతవరకు చెప్పిందంతా ఒక ఎత్తు అండి, ఇదొక్కటి మళ్ళీ ఒక ఎత్తు. అంటే వీకర్ సెక్షన్స్, అసహాయులు, వారిని నువ్వు చక్కగా వాళ్ళకి కావలసిన సంక్షేమాలన్నీ చూసుకుంటున్నావు కదా అని అడిగాడు. అంటూ చివరికి అంటున్నాడు, రాజైన వాడు నిద్ర, బద్ధకం, భయం, కోపం, కాఠిన్యం ఇవి విడిచిపెట్టాలి అన్నాడు ఇక్కడ. ఒకటి నిద్ర, ఇది చాలా ప్రమాదకారి. నిద్రపోవడం అనేది, అంటే నిద్ర మంచిది, ఆరోగ్యకరంగా ఎప్పుడు నిద్రపోవాలి అప్పుడు నిద్రపోవాలి. కానీ కార్యం చేయవలసిన పనిలో నిద్రాది వికారాలు రాకూడదు. కనుక ఆరోగ్యానికి తగ్గ నిద్ర సరిపోతుంది. అది కూడా గీతలో శ్లోకం ఆధారంగా మనం చెప్పుకున్న యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని. ఇక్కడ అది అతి నిద్ర మహాప్రమాదం, అనిద్ర కూడా మహాప్రమాదమే. కనుక బ్యాలెన్స్ ఉండాలని ప్రతిదానికి. అలా ఎక్కువ ఉపవాసాలు కొంతమంది చేస్తుంటారు, అది శాస్త్రం అంగీకరించదు. ఉపవాసానికి కూడా నియమాలు ఉన్నాయి. వాడికి వాడు ఒక రోజు పెట్టేసుకుని నేను ఉపవాసం అనడం కూడదు. ఉపవాసానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. కనుక యుక్తాహార విహారములు, ఎంత మంచి మాట చెప్పాడు. యుక్త స్వప్రావబోధస్య, తగిన ఆహారం, తగిన నిద్ర, ఈ రెండు అవసరం. అతి మితి శాస్త్రం ఎలాగో చెప్తాం, అతి కూడదు, మితి ఉండాలి. అదేవిధంగా భయం కూడదు. రాజైన వాడికి భయపడితే ఒక అడుగు ముందుకు వేయలేడు. కాఠిన్యం కూడదు. ఇది అధికారం ఉంటే కాఠిన్యం వస్తుందండి. ఆ కాఠిన్యం ధర్మం అనే ప్రయోజనంతో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి నాయనా అని చెప్తే, ఇవన్నీ దేనికి? ఇప్పుడు చెప్పిందంతా దేనికి?
ఒకే మాట చెప్తున్నాడు నారదుడు. ఏవం యో వర్తతే రాజా తచ్చాతుర్వర్ణ్యస్య రక్షణే. నేను చెప్పిన మార్గంలో ఉన్నవాడు 4 వర్ణాలని కాపాడతాడు. అంటే రాజు బాధ్యత ఏమిటి? 4 వర్ణాలని కాపాడటమే రాజు యొక్క బాధ్యత. వర్ణములు అంటే మన దేశంలో వర్ణాలు ఉన్నాయి, కానీ పై దేశాలకు ఎలా వర్తిస్తుందో మీరు అడగవచ్చు. నాగరిక దేశాలు ఏవైనా సరే వర్ణ విభాగం ఏదో ఒక పేరుతో ఉండి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. పేర్లు మారే కానీ విభాగాలు ఉంటాయి. శ్రమ విభజన అండి వర్ణ విభాగం అంటే. ఎక్కువ తక్కువలు కావు. అందరూ అన్నీ చెయ్యలేరు, చెయ్యరు కూడా. చేసే సమయాలు ఉండవు. అందుకే ఒకడు ఒకటి చేస్తే ఇంకోటి చేస్తాడు. వాడిది వీడికి, వీడిది వాడికి పనికొస్తుంది. అది సమాజం యొక్క స్వరూపం. ఇది అర్థం చేసుకోవాలంటే ప్రతి సమాజంలో బుద్ధిజీవులు ఉంటారు, ఇంటలెక్చువల్స్. ప్రతి సమాజంలో అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అదేవిధంగా ట్రేడ్ అండ్ కామర్స్, బిజినెస్ నడిపే వాళ్ళు ఉంటారు. ఆ సమాజంలో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు. ఏ సమాజంలో ఉంటారు చెప్పండి ఇక్కడ? వీటికి భాషలో పేరు మారిస్తే 4 వర్ణాలు వారు అయ్యారు అంతే ఇక్కడ. కనుక బుద్ధితో పనిచేసేవారు, రక్షణ ఇస్తూ అధికారం చూపిస్తూ పరిపాలన చేసేవారు, వ్యాపారం చేసేవారు, ఉత్పత్తి చేసేవారు, సర్వీసెస్ చేసేవారు. ఇలా 4 విభాగాలు ఉంటాయి. వీటిని వర్ణములు అన్నారు. సమాజంలో ఏదో రూపంతో విభాగం అనేది తప్పకుండా ఉండి తీరుతుంది. అటువంటప్పుడు వారి ధర్మములు వీరు, వీరి ధర్మములు వీరు అటు ఇటు పొరపాటు పడకుండా ఎవరి ధర్మం వారు ఉండేటట్టు చేయాలి. క్షేమం ఎవరికి? 4 వర్ణాల వారికి క్షేమం. అందులో అగ్రవర్ణములు క్షేమము, అధమవర్ణములు క్షేమం కాదు అనే మాట పురాణాలు వెతికినా, ఇతిహాసాలు వెతికినా, వేదాలు వెతికినా లేదు. అన్ని వర్ణముల క్షేమమే కోరుకుంది. సమస్త మానవాళి క్షేమం కోరుకునేది భారతీయ సనాతన ధర్మం. కేవలం మానవాళి మాత్రమే కాదు, ప్రతి జంతుకోటి క్షేమం, పక్షుల క్షేమం, వృక్షాల క్షేమం. జౌశాంతి అంతరిక్ష శాంతి అన్నది ఇక్కడ. అరే అంతరిక్షం కూడా శాంతంగా ఉండాలని కోరుకునేది భారతదేశం మాత్రమే. ఒక్క భూమి బాగుండాలి, నా రాజ్యం బాగుండాలని కాదు, పైన అంతరిక్షంలో దేవతలు బాగుండాలి, వాళ్ళ లోకాలు బాగుండాలి, నక్షత్రాలు బాగుండాలి, గాలి బాగుండాలి, నీరు బాగుండాలి, చెట్టు బాగుండాలి. కానీ ఇప్పుడు మానవుడు ఎలా తయారయ్యాడంటే తాను బాగుండాలని నీటిని పాడు చేస్తున్నాడు, వృక్షాలని పాడు చేస్తున్నాడు, పంచభూతాలని పాడు చేస్తున్నాడు. వాటి వల్ల తాను పాడుగుతున్నాడు. అందుకే రాజైనటువంటి వాడి ధర్మం ఏమిటి అంటే ప్రకృతి క్షేమం కూడా వాడి యొక్క ధర్మమే. కనుక ప్రకృతి క్షేమం చాతుర్వర్ణ్యస్య రక్షణే. ఈ మాట చాలా చక్కగా చెప్పాడు. 4 వర్ణాల వారి క్షేమం చూస్తున్నాడు కదా. ఎలా ఉంటాయంటే రాజకీయాలు, ఇన్నాళ్ళు తనకు అధికారం లేదు, ఇప్పుడు అధికారం వచ్చింది. అధికారం వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే తన వారెవరైతే ఉన్నారో వాళ్ళని ఏరి తెచ్చి ప్రధానమైన పదవుల్లో వాళ్ళని పెట్టడం. అంటే తాను తన కులానికి చెందినవారు వీళ్ళకి పదవులు భాగాలు పంచిపెట్టడాలు. వీడు పదవి కోల్పోతే మరొకడు వస్తాడు, వాడి కులాల గురించి చూసుకుంటాడు. ఇలాంటివి కూడదు అని చెప్తోంది సనాతన ధర్మం. కానీ ప్రజాస్వామ్యం అనుకుంటున్న కాలంలోనే ఈ కులాభిమానాలు ఎక్కువ కనబడుతున్నాయి. కానీ నిజమైనటువంటి భారతదేశ రాజనీతి శాస్త్రంలో కులాభిమానాలు లేవు. సర్వకులముల క్షేమం చూడాలి. అందుకే నేను ఈ కులానికి చెందిన వాడిని కనుక నేనున్నంతకాలం అన్ని పదవుల్లో నా కులం వాళ్లే ఉండాలి అనే పరిస్థితి ప్రజాస్వామ్యంలో కనబడుతోందా, సనాతన ధర్మంలో కనబడుతోందా? లోకజ్ఞానం తెలిసిన మీరే నిర్ణయించగలరు. అవునా లేదా చెప్పండి ఇక్కడ. కనుక రాజైన వాడికి ప్రత్యేకంగా ఒక కులాభిమానం కూడదు, అందరి క్షేమం చూడాలి. అందుకే చాతుర్వర్ణ్యస్య రక్షణే. చాతుర్వర్ణ్యాల వల్ల రాజ్యం నడపబడుతుంది. కానీ అన్ని వర్ణాల వారిని, అన్ని కులాల వారిని సమప్రాధాన్యంతో చూడాలని చెప్పిన సనాతన ధర్మానికి నమస్కారం చెప్తూ, ఎంతకంటే సమబుద్ధితో సరియైన పాలనిచ్చేటువంటి సంస్కృతి ఎక్కడుంటుందండి భారతదేశానికి తప్ప. కనుకని ఈ న్యాయశాస్త్రం ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలి, ప్రజలు అధ్యయనం చేయాలి, పాలకులు అధ్యయనం చేయాలి. వీటిని అధ్యయనంగా విద్యాభ్యాసంలో పెట్టాలండి భారతదేశం చెప్పిన రాజనీతి శాస్త్రం. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దానిలో ఏమైనా మతపరమైన అంశములు కనబడ్డాయా? దయచేసి సౌహృదయంతో చెప్పండి. గత 3 రోజుల నుంచి వింటున్న వాళ్ళు ఈ మతానికి చెందినది మరొక మతానికి చెందదు అనేది ఏమైనా ఉందా? మానవులన్న ప్రతి వాళ్ళకి పనికొచ్చే ధర్మం చెప్పేదే సనాతన ధర్మం. ఇది తెలుసుకోవాల్సింది. అంటే హిందూ మతం కదండి అంటే సనాతన ధర్మం హిందూ మతం కనుక ప్రపంచంలో ప్రతి మనిషికి పనికొచ్చే మతం పేరు హిందూ మతం అంటే తప్పేమీ లేదు. ఇది ఎవరికైనా. అందుకే ఒక బ్రిటిష్ వనిత ఒక మాట చెప్పింది, ఫండమెంటలిజం అనేటువంటిది అంటే ఒక మతం గొప్పదైన ఛాందసవాదం ప్రమాదకారి అంటారు. కానీ నేను మాత్రం హిందూ మత ఛాందసవాదాన్ని ఒప్పుకుంటానంది ఆవిడ.
ఎందుకంటే హిందూ మత ఛాందసవాదం ఉంటే హిందూ మతంలో సర్వే జనా సుఖినో భవంతు అనే వాదం ఉంది, ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి. కానీ హిందూ ఛాందసవాదం ప్రపంచానికి క్షేమం కలిగిస్తుందని చెప్పింది ఒక బ్రిటిష్ వనిత. ఇది సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కసారి మీరే పరిశీలించండి, నా మతమే గొప్పది, నీ మతం గొప్పది కాదు, కనుకనే నువ్వు నా మతంలోకి రా అని మిగిలిన వాళ్ళు అంటారు. కానీ హిందువు ఎప్పుడు అలా అనడు. ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తే వాళ్ళు బాగుపడతారని చెప్పేది కేవలం సనాతన ధర్మమే. మా గురువుగారే ఆ మాట చెప్పారు. ఏమని? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అందుకే సనాతన ధర్మం అంటే యూనివర్సల్ ధర్మం అండి. ఇది ఏ మతం వాడైనా ఈ మాట ఒక్కటి యాక్సెప్ట్ చేస్తే వాడు మతంలో వాడు బ్రతుకుతూ మిగిలిన మతాలు ఏమైనా బ్రతకనిస్తాడు. అంతేగాని అవకాశం దొరికిందని జనాభా కొంచెం పెరిగితే చాలు మిగిలిన ఎవరిని తనతో బతకనివ్వకుండా రాచి రంపానబడుతూ హింసిస్తున్న వారు ఎవరో మీకే తెలుసు. సనాతన ధర్మం ఒక్కటే బ్రతకనివ్వు అని సహజీవనం, సహవాసం, సామరస్యం, సహనం సహజంగా కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం. ఇంత స్పష్టంగా ఇక్కడ కనబడుతున్న అంశం ఇది. ఇలా చెప్తూ ఇవన్నీ రాజు చూసుకున్నప్పుడే ఉత్తమమైన పాలకుడు కాగలడు సుమా. ఇవి చూసుకున్న రాజు కానీ పాలకుడైతే కలికాలం కూడా కృతయుగమే అవుతుంది పో అన్నాడు. ఏం అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. రాజా కాలస్య కారణం. ఈ మాట వినుంటారు. కాలానికి కారణం రాజు. కాలం బాగోలేదంటే రాజు బాగోలేదని అర్థం ఇక్కడ. కనుక ఈ కాలం ఇంతేనండి, ఈ కలియుగం నువ్వు సర్దుకుపోతావు. అలా సర్దుకుపోతే ఎలా అండి? ఊర్లో ఏదో రోగం వ్యాపించింది, ఆ రోగం వచ్చింది కదా మనం కూడా పోదాం అంటామా? జాగ్రత్త పడే ప్రయత్నం చేయము. ఊర్లో పెద్ద వాన పడుతుంటే అలాగూ వాన పడుతుంది తడిసిపోతాం అనుకుంటామా? మనకు మనం గొడుగు పెట్టుకోవడమో, రెయిన్ కోట్ వేసుకోవడమో, ఇంట్లో దూరడమో చేయట్లేదా? కనుకనే కలికాలం అని కాలానికి దోషం అంటకుండా కలికాలంలోనైనా సరే ధర్మబద్ధంగా జీవిస్తే అలా జీవించేవాడికి కృతయుగం ఉంటుంది. తెలుసుకోండి, ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకు పాలకుడైనటువంటి వాడు సరిగ్గా ప్రవర్తన చేయాలి. నిజంగా న్యాయబద్ధంగా పాలించేవాడు కలికాలం కనుక ఈ హింసలన్నీ తప్పవులండి అనుభవించండి వదిలేస్తున్నారా? మనం రక్షించడానికి ప్రయత్నించట్లేదు. కానీ పాలకుడైన వాడు ధర్మబద్ధంగా ఉంటే కలిని కూడా కృతం చేయగలడు. ఇది ముఖ్యమైన అంశం. ఈ మాటనే రావణుడు ఎలాగైనా సరే అధర్మ మార్గంలో ఉంటూ యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు రావణుడి తాతగారు మాల్యవంతుడు వచ్చి ఒక మాట చెప్తాడు. కృతయుగం, కలియుగం, త్రేతాయుగం అనేవి బయట యుగాలు ఉంటే ఉండవచ్చు, కానీ యుగాలు మనలోనే ఉంటాయని చెప్తాడు. గొప్ప రహస్యమైన మాట చెప్తాడు ఇక్కడ. నీ మనస్సు నిండా ధర్మం ఉంటే అది కృతయుగమే. నీ మనస్సులో ముప్పాతిక ధర్మం, పావు భాగం అధర్మం ఉంటే అదే త్రేతాయుగం. నీ మనసులో కొంచెం సగం అధర్మం, సగం ధర్మం ఉంటే ద్వాపరయుగం. 3 వంతుల అధర్మం ఉంటూ మినుకుమంటూ ధర్మం ఉంటే అదే కలియుగం పో అన్నాడు. దీన్ని బట్టి తెలిసింది కదా. కానీ యుగాలు ఎక్కడున్నాయి? బయట ఉండే కాలం కాదు, కళ్ళు మూసుకుంటే ఏ కాలము కనబడదు. నీ మనస్థితే నువ్వు జాగ్రత్తగా చూసుకో. అందుకు రాజైన వాడు కానీ ధర్మానికి కట్టుబడి ఉంటే రాజా కాలస్య కారణం. భూరమణుడు కాలమునకు కారణము ఎట్లన్నా ధర్మగతి పూర్ణత నొప్పారంగా దండనీతి సమారంభము నడపు కృతయుగాగతి నధిపా అని భారతంలో చెప్పిన మాట మా తిక్కన గారు అంత చక్కగా అనువాదం చేసి చూపిస్తున్నారు ఇక్కడ. రాజు కాలానికి కారణం, ధర్మగతి నడిపినప్పుడు, దండనీతి పాటించినప్పుడు. ఇది చాలా ముఖ్యం. దండనీతి. ఏ రాజ్యంలో శాసన భీతి ఉండదో ఆ రాజ్యంలో ప్రజలు నీతి తప్పుతారు. శాసన భీతి అంటే ఏ చట్టం ఉన్నదో దాన్ని కాస్త అతిక్రమిస్తే కఠినమైన శిక్ష ఉంటుంది, తప్పించుకోలేం అనేటువంటి ఒక శాసనం ఉండాలి. అప్పుడు ప్రజలు క్షేమంగా ఉంటారు. ఆ దండనీతి రాజు సరిగ్గా నడపగలిగితే కృతయుగమే ఉంటుంది సుమా. ఇది తెలుసుకో. ఎప్పుడైతే ధర్మం బాగుంటుందో అప్పుడు ఋతువులు చక్కగా ఉంటాయి, ప్రజల ఆయువు పెరుగుతుంది, పృథివీ ఫలించున్, భూమిలో సస్యాలవన్నీ లభిస్తాయి. అందుకే ధర్మము దండనీతి ఉంటే ప్రకృతి కూడా వస్తుంది. ప్రకృతి జడ వస్తువు కాదు, ధర్మానికి స్పందించే లక్షణం ప్రకృతికి ఉంటుందిట. ఎవడైనా మంచిగా ఉంటే చాలా సంతోషం అని మనం అంటాం, ప్రకృతి కూడా అలాగే ఉంటుంది. కనుక ధర్మము ఉంటే ప్రకృతి క్షేమంగా ఉంటుంది. అందుకు ఒక ఆయన ఒక మాట చెప్పాడు, ధర్మం గురించి నేను చెప్తున్నాను, మీరు విన్నా వినకపోయినా నాకు పర్వాలేదు. ఎందుకంటే ధర్మం గురించి చెప్తున్నప్పుడు ఆ వాతావరణంలోని పంచభూతాలు సంతోషిస్తాయట. ఆ పంచభూతాల అధిపతి అయిన పరమేశ్వరుడు సంతోషిస్తాడు.
వాళ్ళు సంతోషిస్తే శాంతి లభిస్తుంది కనుక ధర్మం గురించి చెప్తున్నాను అన్నాడు ఒక మహానుభావుడు. అందుకే ధర్మం ఉన్నా లేకపోయినా ధర్మం చెప్పడం అనేది ముందు జరగాలండి. అందుకే ఎంతమంది వచ్చారా, ఎంతమంది కూర్చున్నారా, వాళ్ళకి అర్థమయ్యిందా లేదా అని కాకుండా ధర్మాన్ని చెప్తున్నామని తృప్తితో చెప్పగలిగితే, ధర్మం అంటేనే దైవం కనుక పంచభూతాలు శాంతిస్తాయి, ప్రకృతి శాంతిస్తుంది. పొల్యూషన్ పోవాలి అంటే ధర్మ ప్రబోధం వల్లే పోతుంది. తెలుసుకోండి, ఇక్కడ ధర్మానికి ఆ శక్తి ఉంది. పంచభూతాల్ని శక్తిమంతం చేసే శక్తి ఉన్నది సుమా అని రాజా కాలస్య కారణం అని చెప్పినటువంటి గొప్ప మాట మనం తీసుకుని, యోగక్షేమో హి రాష్ట్రస్య రాజన్యాయత్త ఉచ్యతే యోగక్షేమో హి రాజ్ఞో హి సమాయత్త. ఎప్పుడు రాజ్యం యొక్క యోగక్షేమములు రాజును ఆధారం చేసుకుని ఉంటాయి కనుకనే రాజు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాము అని చెప్తూ, రాజు వ్యసనపరుడైతే ఎంత ప్రమాదములు వస్తాయో చెప్తున్నాడు. పరనారీ గమనాది దోషములు భూపాలుండి సేయంగా తద్ధరకున్ వర్షము లేకయుండు. ఇప్పుడు ఇవి చెప్పినవి ఇది బెదిరింపు వాక్యాలు అనుకుంటారేమో కానీ ఏ యుగంలోనేవి సత్యం లేనండి. రాజు కానీ పరస్త్రీ వ్యామోహము, అలాగే ప్రజలను దోచుకోవడము, ఇలాంటి వ్యసనాలు చేస్తే దాని ఫలితంగా తద్ధరకున్ వర్షము లేకయుండు, ప్రజకున్ దైన్యంబు వాటిల్లు, పెక్కు రుజల్ పైకును. చక్కగా తెలుగులో తిక్కన గారు చెప్తున్నారు అన్ని తెలుగు మాటలు, వ్యాసుడు చెప్పిన వాడికి యథాతథంగా. రాజుకి పరస్త్రీ వ్యామోహం కూడదు, ఎందుకంటే అధికారం చేతిలో ఉంది కదా అని విచ్చలవిడితనం ఉంటుంది కనుక వాడికి ఎక్కువ హెచ్చరిస్తున్నారు. అదే వ్యసనములు కూడదు అన్నారు. వ్యసనాలు 7 రకాలు నిన్న మనం క్లుప్తంగా చెప్పుకున్నాం, ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కామజ వ్యసనములు, క్రోధజ వ్యసనములు. కామంతో వచ్చే వ్యసనాలు ఏమిటంటే మద్యపానం. చూసారా ఎంత దోషమని చెప్తున్నారు. రాజుకే మద్యపానం దోషమని చెప్పినప్పుడు ప్రజలందరికీ దాన్ని విచ్చలవిడిగా పంచడం అనేది రాజనీతికి ఎంత విరుద్ధం అండి. ఇక్కడ మద్యపానం వ్యక్తిని అన్ని విధాలా క్షీణం చేస్తుంది. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఒక నాగరికతగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి దుష్కాలంలో ఉన్నందుకు బాధపడుతున్నాం ఈ పుణ్య భారతదేశంలో. ఒకప్పుడు బయటపడడానికి భయపడి చాటుగా ఉండేవి, ఇప్పుడు ఆఖరికి మధ్యతరగతి గృహాల్లో తండ్రి కొడుకు కూడా కూర్చొని ఇది ఫ్యాషన్ అనే దుస్థితికి దిగజారు. అవునా లేదా చెప్పండి. ఇక్కడ పూర్వం ఇళ్ళు ఉండేటువంటి అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో ఇలాంటి ఉండేవి కావు, ఇప్పుడు వాటి పక్కనేవి. అక్కడ తాగి అనుచితంగా ప్రవర్తించే పాపాత్ములు, వీళ్ళ మధ్య గౌరవనీయులు మర్యాదస్తులు ఎలా బ్రతుకుతారో చెప్పండి. ఇక్కడ వీటి వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు అంటే పాలకులే. అదే బాధాకరమైన అంశం. ప్రతి రాజకీయ నాయకుల అండ వీటికి ఉంటుంది. కానీ అలాంటి వాటిని రాజుకే ఉండకూడదు అని చెప్పినట్టు రాజనీతి శాస్త్రం ఒక్కసారి గుర్తు చేసి, ఈ పాఠాలు పార్లమెంట్లోకి వెళ్లే ముందు, అసెంబ్లీకి వెళ్లే ముందు నాయకులందరికీ కొన్నాళ్ళు మండల దీక్షగా చదివించితే ఎంత బాగుంటుందండి. ఇక్కడ ఎంత ప్రమాదకరమైన అంశం అది. అందుకే మద్యాదివి దోషములు. రాజులకు కూడా కొన్ని రకాల మద్యపానీయాలు చెప్పారు శాస్త్రమునందు. ఇది బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది, అద్భుతమైన అంశం. అందుకే పురాణాలు వీలంత పరిశీలించాలండి. ఎన్ని విషయాలు చెప్తాడు. ప్రతిదానిలోనూ రాజనీతి శాస్త్రం, మనుషులకు సంబంధించిన నైతిక శాస్త్రం చాలా ఉన్నది. వీటిని మనం నైతిక విలువలు అంటాం. వీటిని మోరల్ వాల్యూస్, నైతిక విలువలు. వీటిని మోరల్ వాల్యూస్ అని మాత్రమే కాకుండా హ్యూమన్ వాల్యూస్ని కూడా చెప్పుకోవాలి. నైతికతే మానవత, లేకపోతే పశువుల కంటే ప్రమాదకారి. ఈ నైతిక విలువ చెప్తూ బ్రహ్మాండ పురాణంలో ఏ వృత్తి వాళ్ళు ఏ విధమైన పానాలు చేయాలో చెప్పారు. చూడండి, వృత్తి బట్టి ఆహారం కూడా ఉంటుందట, అందరికీ ఒకటి కాదు. అందుకే భారతదేశంలో సనాతన ధర్మంలో మాంసాహారులు శాకాహారులు ఇద్దరూ ఉన్నారు, ఇద్దరికీ గౌరవం ఉంది. వీరు ఎక్కువ వారు తక్కువనేం లేదు. ఇక్కడ విశేషం ఏంటంటే భారతదేశంలో మాంసాహారులైన హిందువులకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వాళ్ళు ఏది పెడితే ఆ మాంసం తినరు, ఎప్పుడు పెడితే అప్పుడు తినరు. కొన్ని పవిత్రమైన నియమాలు పాటిస్తారు, పర్వకాలాల్లో తినరు. చూసారా? కానీ మాంసాహారులైన హిందువులు కూడా గౌరవనీయులే. మాంసాహారం కూడని హిందువుల్లో కొన్ని వర్గాలు ఉన్నాయి, వాళ్ళకు కూడదు. ఒకవేళ మాంసాహారం తీసుకునేటువంటి ఇతర వర్గాల వారికి తీసుకుంటే దోషం లేదు, కానీ మానేస్తే యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుందని చెప్తుంది భారతం. ఎంత చక్కగా వివరించి చెప్తుందని. ఇక్కడ మానేయడం మంచిదే, తీసుకున్న నియమాలు ఉంటాయి వాళ్ళకి, నియమబద్ధంగా. రాజు అయిన వాడికి కూడా మాంసం మద్యం ఉంది, కానీ వాళ్ళ నియమాలు ఉన్నాయి. ఆ మద్యం కూడా ఎటువంటి మద్యం వాళ్ళు తీసుకుంటారు, ఏ ఏ సమయాల్లో తీసుకోవాలో చెప్పారు ఇక్కడ. కనుక ఇక్కడ చెప్పే వ్యసనాల్లో రాజుకి కొంత పరిమితి మేరకు వీడికి అనుమతి కూడా ఇచ్చాడు, పరిమితి మేరకు. కానీ అది అలవాటు వ్యసనం అయితే ప్రమాదకారి.
అందుకే మద్యపానం ఒకటి, జూదం మరొకటి. ఇది కూడా వ్యసనం చెప్పాడు. జూతం వ్యసనమైతే ధర్మరాజు చేసింది ఏమిటి? వెంటనే మనకి ధర్మరాజు జోదరి అంటాం, మహాపాపం వస్తుంది ధర్మరాజు జోదరి అంటే. ధర్మరాజు జోదరి కాడు, జూత వినోదం ఆయనకు అస్సలు లేదు. తప్పనిసరి తండ్రి పిలిచాడంటే వెళ్ళాల్సి వచ్చింది, అది వేరే విషయం. అంటే దాన్ని సుహృద్యూతం అన్నారు ఇక్కడ. సుహృద్యూతం అంటే స్నేహంగా చేసేటువంటి జూతం. జూతం వ్యసనం కాకూడదు. అందుకే రాజుకే ఎందుకు చెప్తున్నారు ఇవి? ఎవరికైనా ఈ వ్యసనాలు ఉండకూడదంటే ఎవరికి అసలు ఉండకూడదండి. రాజుకి మితిలో ఉంటాయిట. రాజుకి ద్యూతం వ్యసనము, కానీ అవసరము. కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక్కడ. అవసరం ఎలాగా? సరే, అది ఎలా అవసరమో తర్వాత చెప్తా. ద్యూతం ఒకటి, మద్యపానం ఒకటి, వ్యభిచారం ఒకటి, ఇవి కామజ వ్యసనములు. అందుకే రాజు ఎప్పుడూ కూడాను పరస్త్రీ వ్యామోహంతో వెళ్ళకూడదు. స్వయోషితి రతిహి అనో మాట ఉన్నది. భర్తృహరి అనో మహానుభావుడు ఉన్నాడు తెలుసా, నీతి శతకం రచించాడు. అందులో మళ్ళీ న్యాయం ఉంది, ఎన్ని చెప్పుకోవచ్చు. అలాంటి నీతి శతకాలు చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తే వాళ్ళ వ్యక్తిత్వం తీర్చిదిద్దబడుతుందండి. ఒక భార్యను భర్త ఎలా చూసుకోవాలి, భర్తని భార్య ఎలా చూసుకోవాలి. స్వయోషితి రతిహి, మానవ సహజమైనటువంటి లక్షణాన్ని అనుసరించి పురుషుడు శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్న ధర్మపత్ని ద్వారాను ఈ స్వాభావికమైనటువంటి విషయాన్ని అతను అవలంబించవచ్చు. కానీ తన భార్య కాని స్త్రీ యందు మాత్రం అటువంటి వాంఛ కూడా దోషమే అన్నారు ఇక్కడ. అది పతనం చేయిస్తుంది సుమా అన్నాడు ఇక్కడ. కానీ కామజ వ్యసనములు మూడింటి గురించి చెప్పాడు. అంటే మూడింటికి మనం లిమిటేషన్ చూడండి ఇక్కడ. పరస్త్రీ వ్యామోహం ప్రమాదమే. స్వస్త్రీతో తాను ఉండడం, దానిలో కూడా నియమాలు ఉన్నాయి. మళ్ళీ తన భార్యతోనైనా కొన్ని నియమాలు పాటిస్తారు. కొన్ని పుణ్యతిథులు, కొన్ని పర్వములు, నియమాలు ఉంటాయి. అలా పాటించినప్పుడు గృహస్థు కూడా బ్రహ్మచారితో సమానమేట. ఏం అద్భుతాలు చెప్పారు రామచంద్రమూర్తి. అటువంటి బ్రహ్మచారి అయినా హనుమంతుడు వర్ణిస్తాడు సీతమ్మతో. మీ ఆయన బ్రహ్మచారి అని ఎవరు భార్యతో చెప్తారండి? హనుమంతుడు చెప్పాడు మీ ఆయన బ్రహ్మచారిని. బ్రహ్మచారి అంటే అర్థం ఏమిటి? ఆ ఏకపత్ని వ్రతం ఉన్నదే, ఏకపత్ని వ్రతం, ఆ నియమ పాలన, అది భారతదేశపు ఆదర్శం. అలాగే కొందరు బహుపత్నీకులైన రాజులు కొన్ని రాజకీయ కారణాల వల్ల దేనివల్ల బహుపత్నీకులైన ధర్మబద్ధమైనటువంటి వివాహం ద్వారానే స్వీకరించి దానికి బద్ధులై ఉన్నారే తప్ప ధర్మాతిక్రమణం చేయలేదు వాళ్ళు. పరస్త్రీ వ్యామోహం ఎంత పతనం చేయిస్తుంది అంటే ధర్మశాస్త్రంలో ఒక మాట ఉన్నది, ఎవడు ఏకపత్ని వ్రతుడు అజేయుడు అన్నారు ఇక్కడ. కొందరు రాజులు కొన్ని కారణాల చేత బహుపత్నీకులు కావచ్చుగాక ధర్మబద్ధంగా, ఆ దోషం కాదు. కానీ ఏకపత్నీకుడైతే మాత్రం గొప్ప తపస్సు కింద ఉండి వాడికి అపజయం అనేది ఉండదు అన్నాడు. కనుక రామచంద్రమూర్తి అవలీలగా శత్రువులను ఎందుకు జయించగలిగాడంటే నారాయణుడు గనక అనేది ఒక కారణం. అలా ఉంచి మానవుడిగా ప్రవర్తిస్తున్నాడు గనక ఆదర్శంగా మనం చూడాలి అంటే ఆయన ఏకపత్ని వ్రతుడు గనక, అది తెలుసుకోవాల్సింది. అందుకే త్యాగరాజస్వామి వారు రామచంద్రమూర్తిని సంబోధిస్తూ పరనారీ సోదర అంటాడు. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. పరస్త్రీల పట్ల ఆయన సోదర భావంతోనే ప్రవర్తిస్తాట. ఏం అందమైన మాట చెప్పారండి ఇక్కడ. ఆ ఉత్తమమైన లక్షణం అది ఇక్కడ. అందుకే పరనారీ గమనాది దోషములు, ఈ పరస్త్రీ వ్యామోహం ఇలాంటివి ఉంటే పతనమైపోతారు. దీనికి పెద్ద ఉదాహరణ ఏంటంటే రావణాసురుడే. ఒక విధంగా చూస్తే ఎంత తపస్వి, ఎన్ని వరములు పొందినవాడు. ఆ వరాలతో గర్వించి అనేక రాజ్యాలు, లోకాలే ఆక్రమించాడు. ఎన్ని సంపాదించుకొని ఏం లాభం అండి? ఒక్క పరస్త్రీ వ్యామోహం అనే దోషం చేత సమూల నాశనం అయ్యాడా లేదా? అందుకే పరస్త్రీ వ్యామోహం చేత నాశనమైపోతావని చెప్పడానికి రామాయణం, పరద్రవ్యం మీద ఆశ చేత నాశనమైపోతావని చెప్పడానికి భారతం. రెండు ఇతిహాసాలు మనకు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ. పరద్రవ్యము, పరస్త్రీ వ్యామోహము రెండు ప్రమాదాలు కలిగిస్తాయి. అంతే కీచకుడు పనేమైంది? వాడు ముందు ఏ ఒక్కడు నిలబడలేడు. సింహబలుడని పేరు వాడికి. ఎలా పతనమైపోయాడు? మొత్తం విరాట రాజ్యానికి మొత్తం తానే రక్షకుడుగా ఉన్నాడు ఆయన. అలాంటి వాడు కేవలం పరస్త్రీ వ్యామోహంలో ప్రాణాలు కోల్పోలేదా? తేజస్సు క్షీణిస్తుంది. మీరు చరిత్ర వెతకండి. పరస్త్రీ వ్యామోహంలోకి వెళ్ళినటువంటి సంపన్నుడైన రాజైన తర్వాత డౌన్ఫాల్ మీకు కనబడుతుంది. ఎవరిదైనా పరిశీలించండి. శాస్త్రం చదివినవి బయట కొన్ని ర్యాండమ్గా కొందరి చరిత్రలు కానీ మీరు పరిశీలిస్తే శాస్త్రం చెప్పింది సత్యమని అంగీకరిస్తామండి. ప్రధానికి ఉదాహరణ. అలాగే దేవద్రవ్యాలు తినేసినటువంటి వాళ్ళ అవసాన దశ, వాళ్ళ సంతానాలు ఎంత దుర్గతి పాలవుతాయో నేటికి రుజువు అవుతుంది ఇక్కడ. కనుక రాజు ఇలాంటి దోషాలు చేస్తే, ఇప్పుడు కామజ వ్యసనములు చెప్పుకున్నాం, క్రోధజ వ్యసనముల దగ్గరికి వచ్చేటప్పటికల్లా వేట ఒక దోషం, వాక్పారుష్యం ఒక దోషం, దండన మరొక దోషం, అంటే కఠినంగా దండించడం.
ఇవి దోషములు. అదేవిధంగా కామజ దోషంలోకి మరొకటి వస్తుంది, అది వృథా ద్రవ్య వినియోగం. ఊరికనే దోబరా చేయడం, డబ్బును దోబరా చేయడం వ్యసనం అంట. కొంతమంది అలా వ్యసనంగా ఖర్చు పెడుతుంటారట. ఇది కూడా వ్యసనంగా చెప్పారు. ఇవి రాజుకి ఎందుకు కూడదని చెప్పారంటే, ఇవి వ్యసనాల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు రాజుకి ఎక్కువ ఉంటాయి అందువల్ల. అయితే ఇది వ్యసనంగా కూడదన్నారు, కానీ కొన్ని అవసరాలకు కావాలట. ఉదాహరణకి దండనము వ్యసనంగా చెప్పారు, కానీ రాజుకి దండనీతి అవసరమే, శిక్షించాలి. కానీ శిక్షించడం శాడిజంలాగా తనకు శిక్షిస్తూ సరదా పడుతూ ఉంటారు కొందరు. ఊరికన అధికారంలో ఉంది కనుక సీట్లోకి రాగానే ఇదివరకు నన్ను తిట్టిన వాడెవడు, నన్ను కొట్టిన వాడెవడు, వాడిని వెంటనే జైల్లో పెట్టించడం, వాడిని శిక్షించడం. వాడికి ఏ విధంగా మళ్ళీ బెయిల్ రాకుండా చూసి వీలైనంత వరకు అతన్ని శిక్షించే పనులు చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దండననే వ్యసనం పడిన దుర్మార్గ రాజుల్ని మనం ఇప్పటికీ చూస్తున్నాం, అవునా లేదా? పేరు రాజులు లేకపోవచ్చు కానీ పనులు అవే జరుగుతున్నాయి. కనుక ఇలాంటి ప్రతీకార వాంఛతో దండన చెయ్యడం అనేటటువంటి వ్యసనాన్ని నిషేధించారే తప్ప దుష్టులైన వారిని తగిన విధంగా దండించడాన్ని నిషేధించలేదు. ఇది తెలుసుకోవాలి. అలాగే వేటను నిషేధించారు. మృగయ వినోదం కూడదు. కొంచెం హంటింగ్ ఒక సరదా కొందరికి, అది దోషం. అనవసరంగా జంతువులను హింసించరాదు. కానీ రాజైన వాడికి వేట కర్తవ్యం కూడా. అంటే వ్యసనం అనేది మితి అతి చూడాలి. ప్రతిదానికి మితి అతి, బ్యాలెన్స్గా వేట ఉండాలట. ఎందుకో చెప్తున్నాడు ఇక్కడ. వేట ఎందుకు అంటే, క్రూర మృగాలు కానీ పల్లెల మీద పడినప్పుడు అప్పుడు రాజు వేటకు వెళ్ళేవాడు. చుట్టూ ఉన్న జనపదాల మీద క్రూర మృగాలు దాడి చేస్తే రాజు వెళ్ళి వేటాడేవాట. ఎందుకు వేటాడాడు ఇది కూడా తెలుసుకోవాల్సింది. వేట, ద్యూతం ఈ రెండు రాజుకు ఒక విధంగా సహకరిస్తాయి. ఎలాగో అంటే, తాను తర్వాత శత్రువులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఆ వేటలో రకరకాల వ్యూహాలతో ఎలాగైతే జంతువుల్ని జయించుతారో, శత్రువులను జయించేటప్పుడు ఆ బుద్ధి ఆ విధంగా అలవాటే పనిచేస్తుందట. అందుకు ఆ విధంగా వేట క్రూర మృగాలు నియంత్రించడంలో ఉపకరిస్తుంది. ద్యూతం కూడా అలాగే ఉపకరిస్తుంది. ద్యూతంలో ఎత్తుకు పై ఎత్తులు వేయడం, యుద్ధంలో వ్యూహరచనలో శత్రు వ్యూహాలకి పై ఎత్తులు వేయడం అనే విధంగా సహకరిస్తుందట. బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ ఉండాలండి, లేకపోతే సడన్గా ఒకసారి వస్తుందా? బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఉండాలి. అందుకే ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు, కొన్ని పజిల్స్ చేయండి, కొన్ని చదివి ప్రశ్నలు వేసుకుంటూ ఆలోచించండి, చదువుతూ ఉండండి, ఇవి చేస్తే డిమెన్షియా మొదలైనవి రావని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎక్సర్సైజ్ బ్రెయిన్కి ఉండాలి. అలాగే రాజైనటువంటి వాటి కూడా ఎక్సర్సైజ్ ద్యూతం అనేటటువంటిది. ఆ వేటతో ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఉంటుంది. రేపు పొద్దున శత్రువులు ఏవైనా వ్యూహాలు వేస్తూ ఉంటే తాను పై వ్యూహాలు వేయగలగాలి అంటే ఇవి ఆ బుద్ధికి పదునెక్కిస్తాయి. కానీ బుద్ధి పదునెక్కించడానికి పనికొస్తాయి, అంతవరకు పనికొస్తాయి. అందుకు సుహృద్యూతం మంచిదే. కానీ ఈ పందాలు పెట్టి పణాలు పెట్టి ఆడ్డాలు ఉన్నాయే, ఇవి ప్రమాదకారి. కనుక వ్యసనముల గురించి అంత చక్కగా చెప్తూ, రాజు వ్యసనపరుడైతే అధర్మం చేస్తే ముందు వర్షాలు లేకుండా ఉంటాయి, ప్రజలకి దిగుళ్ళు ఏర్పడతాయి, దైన్యం వస్తుంది. మూడవది పెక్కు రుజల్ పేర్కొను, అనేక రకాల రోగములు వస్తాయి. ఆఖరికి ఉక్కున్ తేజమున్ తక్కు, ఉక్కు తేజము తగ్గు. ఉక్కు అంటే బలం, బలము తేజస్సు క్షీణిస్తాయి సుమా. అందుకే రాజు ఎప్పుడు కూడా కాని పనులు చెయ్యరాదు. అర్థము ధర్మము రెండు ఉన్నప్పుడు ధర్మానికి ప్రయారిటీ ఇవ్వాలన్నాడు, చాలా ముఖ్యం. అర్థ సంపాదన అవసరమే, కానీ అర్థమా ధర్మమా ఏదో ఒకటి ఎంచుకో అని. కానీ ఒక్కొక్కప్పుడు ఏదో ఒకటి ఎంచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంటుంది, అవునా లేదా? 4 వచ్చేస్తే పర్వాలేదు, కలిసి ఏదో ఒకటి ఎంచుకో అంటే మనం ఏమి ఎంచుకుంటాం? ఇది మనకు మనం ప్రశ్నించుకోవాలండి. రామచంద్రమూర్తి దగ్గర వచ్చింది ఈ సమస్య. కైకేయి, నువ్వు వెళ్ళాలన్నా నాన్న సత్యం నిలబెట్టడానికి అన్నప్పుడు నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నాన్న ఇంకా ఎక్కువ బాధపడతాడంటుంది. అప్పుడు రామచంద్రమూర్తి, నేను నిర్ణయం మార్చుకుంటాను అనుకుంటున్నావా నువ్వు అన్నాడు కైకేయితో. రామో ద్విజ్ఞాభిభాషతే, రాముడు రెండో మాట మాట్లాడు తెలుసుకో, ఒకటే మాట రాముడిది అంటూ గొప్ప మాట చెప్తాడు. ధర్మము, అర్థము, కామము ఈ 3 కలిసి వస్తే చాలా సంతోషం. అంటే ధర్మ విరుద్ధము కాని అర్థం, ధర్మ విరుద్ధము కాని కామం వస్తే సంతోషంగా స్వీకరించి జీవితంలో సుఖపడవచ్చు. ఒక్కొక్కప్పుడు అర్థమో కామమో ధర్మమో ఏదో ఒకటి ఎంచుకో అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు రాజ్యభోగమో సంపాదనో లేదా ధర్మాన్ని అనుసరించి అడవికి వెళ్ళిపోవడమో ఏదో ఒకటి ఎంచుకో. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కొంతమంది కామం కోసం అర్థం విడిచిపెడతారు, కొంతమంది అర్థం కోసం కామం విడిచిపెడతారు. నేను ధర్మం కోసం అర్థకామాలు 2 విడిచిపెడతానన్నాడు రామచంద్రమూర్తి. తెలుసుకోండి.
అలాంటి వాడిని రాజర్షి అంటారు. రాజర్షి అంటే ఇదిట. రాముడి నిర్వచనం చెప్పాడు, విద్ధిమా మృషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. కేవలం ధర్మమాస్థితం. పురుషార్థాల్లో ధర్మానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే నన్ను ఋషులతో సమానుడనని తెలుసుకోని రామచంద్రమూర్తి చెప్పారండి. అందుకు ధర్మానికి అర్థసిద్ధి కంటే అరయ ఎక్కుడు ధర్మసిద్ధి, దాన సకల సిద్ధులను ప్రశస్త భంగి చేరు. అర్థకామాలు త్యాగం చేసిన ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం మళ్ళీ అన్నిటినీ ఇవ్వగలదు. ఇది తెలుసుకో. ఇక్కడ అర్థం కోసం ధర్మాన్ని విడిచిపెడితే అర్థం కొన్నాళ్ళు ఖర్చు అయిపోతుంది, నువ్వు జీరో అవుతావు. కానీ ధర్మం కోసం అర్థం విడిచిపెడితే ఇప్పుడు అర్థం పోయినా తర్వాత నీకు అర్థం వస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ భారతమే. ధర్మాన్ని విడిచి అర్థం సంపాదించుకున్నాడు ఎవడు? దుర్యోధనుడు. ఏమైంది? మొత్తం పోయింది. ధర్మం కోసం అర్థం విడిచిపెట్టాడు ధర్మరాజు, ఆయనే మళ్ళీ చక్రవర్తి అయ్యాడు. ఇది తెలుసుకుంటే చాలు. చిన్న ఉదాహరణే, కానీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. ధనమునకై ధర్మము దశ అనాదరము చేసేనేని ఆ నృపతికి తద్ధనమును చెడు దుర్యసమున్ పైకొను. ధనం కోసం ధర్మం పట్ల అనాదరణ చేస్తే వాడికి ధనము పోతుంది, కీర్తి పోతుంది సుమా అని ఎంత చక్కగా చెప్తూ, ధర్మ అర్థ కామాల్లో రాజు ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పైగా ఎప్పుడూ కూడాను ముందు చూపు అనేది రాజుకు చాలా అవసరం. సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం చేస్తానని కాకుండా ఒక విజన్ ఉండాలి రాజుకి. ఇది చాలా గొప్ప విషయం. చూడండి, విజన్. శత్రువులు మీదకు వచ్చినప్పుడు అప్పుడు జాగ్రత్త పడదామని కాదు, అసలు ఏ ఏ అవకాశాలతో శత్రువు వచ్చి రావడానికి మార్గం ఉందో పరిశీలించి ఆ మార్గాలని కట్టుదిట్టం చేసేయాలి శత్రువు రాకుండా. అలాగే ఏ ఏ ప్రమాదాలు రాజ్యానికి రాబోతాయో ఊహించగలగాలి. అది శాస్త్రవేత్తల సహాయం తీసుకుని కూడా నిర్ణయించుకుని ముందే జాగ్రత్త పడాలి. కనుక అటువంటి ముందు చూపు ఉన్నవాడిని దీర్ఘదర్శి అంటారు. దీర్ఘదర్శిత్వం అనేటువంటి రాజుకు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. దీర్ఘదర్శికి ఆపోజిట్ దీర్ఘసూత్రుడు. ఈ రెండు పదవులు గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ధీరుడు దీనుడు రెండు ఆపోజిట్లు, కాంట్రడిక్టరీస్. అలాగే ఇప్పుడు చెప్తున్నది దీర్ఘదర్శి దీర్ఘసూత్ర. దీర్ఘసూత్ర అంటే అన్నిటి వాయిదా వేస్తూ తొందర, ఇప్పుడు ఏం తొందర వచ్చింది అనేవాడు దీర్ఘసూత్రుడు. దీర్ఘదర్శి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక 3 చేపల కథ చెప్తున్నాడు భారతంలో. ఒక నదిలో చేపలు ఉన్నాయట, అందులో 3 చేపలు. ఒక చేప చెప్తోంది, చూసావా కొంచెం సీజను, ఇప్పుడు వర్ష ఋతువు కాదు, నీరు ఎండిపోతుంది. ఇలా నీరు ఎండిపోతూ ఉంటే రేపు పొద్దున్న వేటగాళ్ళు వచ్చినా ఎవరొచ్చినా చిక్కుపోతాం. అదే నీరుంటే లోపల మనం ప్రవహించవచ్చు. కాబట్టి నీరెండిపోయే అవకాశం ఉంది కనుక మనం జాగ్రత్తగా మరొక జలాశయంలోకి వెళితే మంచిది అని అంటే, మధ్యలో మరొక చేప అంది, ఇప్పటి నుంచి తొందర ఎందుకు, వచ్చినప్పుడు చూసుకుందాం అంది. ఇక్కడ మీరు అలా అంటారు కానీ ఆ ఆపద వచ్చేదా పెట్టేదా అన్నది 3వ చేప. నిజంగా నీరు ఎండిందండి. మొదటి జాగ్రత్త పడి వెళ్ళిపోయింది పూర్తిగా ఎండే లోపల. ఈ 2 రకాల చేపలు ఉన్నాయి. ఆ 2వ రకం చేప వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నది కదా, దానికి గాలం వేయగానే అలా పట్టుకుని చచ్చినట్టు నటించింది. అది కాస్త ఇది పోయిందేమోనుగా నీటిలో అలా ఆయన కడిగాడు ఆ చేపని. ఆ సందులో చేతుల నుంచి జారిలో బయటకు వెళ్ళిపోయింది. అమ్మయ్య రక్షించుకుంటాను తాను. ఈ 3వ దానికి సమయం వచ్చినప్పుడు పరిష్కరించుకుని తెలివితేటలేదు, ముందు జాగ్రత్తగా మరొక చోటుకు వెళ్ళలేదు కనుక ఆ 3వది గాలానికి చిక్కి చచ్చింది నాయన. అందుకే మనిషి దీర్ఘదర్శిలాగా ఉండాలి, లేదా కనీసం మధ్యలో వాళ్ళక ప్రాప్తకాలజ్ఞుడిలా ఉండాలి, కానీ దీర్ఘసూత్రిగా ఉండకూడదు అని చెప్పింది. 3 తెలిసింది కదా. ఇది రాజకీయ నాయకులకు కావాలా మనకు కావాలా? అందరికీ పనికొచ్చే విషయం. ఇక్కడ చిన్నప్పటి నుంచి రేపాలి. ఆఖరికి చేపల కథలు, జంతువుల కథలు ఇవి చెప్పి రాజనీతిని చెప్పినటువంటి వ్యాసమహామునికి నమస్కారం చేసుకోవాలండి. చిన్న చిన్న వీటి మీద పెడుతూ కథలు చెప్పాడు. ఇప్పుడు డిస్నీ కామిక్స్ అవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కుక్కలు, తర్వాత జింకలు, కుందేళ్ళు, ఎలకలు వీటి మీద రకరకాల కథలు తీస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ని చూస్తున్నాం, టామ్ అండ్ జెర్రీలు ఇవన్నీ కూడాను. కానీ ఇలాంటి కథలు యుగాల క్రితమే చెప్పిన వ్యాసుడికి నమస్కారం చేసుకోవాలి. ప్రపంచంలో అన్ని రకాల కథలకి ఆదికర్త వ్యాసుడే, ఇందులో సందేహం లేదు. లేకపోతే జంతువుల మీద కథలు చెప్పడం ఏంటండి? ఒక ఎలకా పిల్లి కథ చెప్తున్నాడు చూడండి, ఎంత మంచి కథ. ఎలకా పిల్లి ఎక్కడున్నాయంటే పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది. ఆ మర్రి చెట్టులో కింద కలుగు అంటే తెలుసు కదండి, ఆ రంధ్రం, దాని లోపల ఎలక ఉంది. ఆ ఎలక పేరు పలితుడు. చెట్టు కొమ్మ మీద ఒక పిల్లి నివసించేది, రోమసుడు.
ఫలితుడు రోమసుడు. ఈ ఎలక పిల్లికి ఎప్పుడు విరోధమే. ఈ ఎలక చాలా జాగ్రత్తగా కాపురం ఉంటుంది. శత్రువుల మధ్య బతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇక్కడ. కనుక పిల్లి లేని సమయంలో బయటకు వస్తుంది, పిల్లి వచ్చే సమయంలో లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. ఇలా జాగ్రత్తగా కాలం గడుస్తుంది. ఆ పిల్లి కూడా దొరకట్లేదే ఎలక అనుకుంటుంది. కొన్ని రోజులు బాగానే గడిచిపోయాయి. ఈ లోపల ఒక పని జరిగింది. ఒక వేటగాడు ఆ చెట్టు కింద వల పరిచి వెళ్ళిపోయాడు. అందులోకి వచ్చి పిల్లి చిక్కుకుపోయింది దాంట్లో, ఆ వలలో. ఇంకా ఎలక పండగ చేసుకుంటుందని ఇక్కడ. ఆ వలలో చిక్కుకుని పిల్లి ఏమీ చేయలేదు కనుక హాయిగా బయటకు వచ్చి దాని ముందే చిందులు వేస్తూ తిరుగుతూ ఇత్తు అది తింటూ తిరుగుతుందట. ఆ పిల్ల కోపంగా చూస్తుంది, ఏమీ చేయలేదు, వలలో ఉంది కనుక. అలాంటి పరిస్థితుల్లో దీని స్వేచ్ఛా విహారం. ఇలా కొంతసేపు అయ్యేటప్పటికల్లా అక్కడి నుంచి ఒకవైపు ముంగిస, ఒకవైపు నుంచి గోబా వచ్చాయి. ఈ రెండిటికి వల్ల ఎలక్కి ప్రమాదం, రెండిటి వల్ల. ఇప్పుడు ఎలక్కి భయం పట్టుకుంది. అటు దూరి కలుగులోకి వెళదామంటే ముంగిసి చూస్తుంది, పైనుంచి గోబా ఉంది. ఏం చేయాలో తెలియక అప్పుడు తెలివిగా ఆలోచించింది ఎలక. తిన్నగా పిల్లి దగ్గరికి వెళ్ళి మాట అంటుంది, నీకు నేను సాయం చేస్తాను, వలతాళ్ళు కొరికేస్తా, నేను నీ దగ్గరికి వచ్చి పడుకుంటాను, కాసేపు నీ దగ్గర ఉంటాను. పిల్లి దగ్గర ఉండగానే ఆ పిల్లంటే ముంగిసికి గోబకి కూడా భయం. కానీ నీ దగ్గర నేను ఉంటే అవి నన్నేం చెయ్యవు. కనుక నాకు కాసేపు నీ దగ్గర ఆశ్రయం ఇస్తే అవి వెళ్ళిపోతాయి, నేను నిన్ను తప్పకుండా కాపాడుతాను. ఇది ఇద్దరి మధ్య ట్రీటీ, ఒప్పందం కుదుర్చుకున్నాయి. సరే అంది పిల్లి, దానికి ప్రాణరక్షణ కదా, సంతోషం అనుకుంది. ఈ లోపల అక్కడ చాలాసేపు ఎలా కూర్చోగానే కొంతసేపు ఎదురు చూసి 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 ఆ ముంగిస గొడ్లగోబ వెళ్ళిపోయాయి. అమ్మయ్య అనుకుని మళ్ళీ బయటకు వచ్చింది ఎలకప్పుడు. బయటికి తిరుగుతోంది. వెంటనే పిల్లి ఉంది, ఇచ్చిన మాట ప్రకారం తాళ్ళు కొరకాలి కదా, ఇంకా కొరకలేదేమంది ఇక్కడ. ఉండు, సమయం రాని కొరుకుతానంది ఇక్కడ. చాలా జాగ్రత్తగా తిరుగుతోంది, ఇంకా కొరకట్లేదేమిటా అని ఎదురు చూస్తుంది. అప్పుడు వేటగాడు వల్లో పడినవన్నీ తర్వాత వచ్చి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. సరిగ్గా వేటగాడు దగ్గరకు వస్తూ ఉన్న సమయంలో అప్పుడు వెళ్ళి కొరికి వెంటనే కలుగులోకి దూరిపోయింది. వేటగాడి దగ్గరకు వస్తున్నాడు కనుక పిల్లి కూడా తాళ్ళు తెగడం ఆలస్యం, పైకెక్కిపోయింది. అక్కడ తెగిన వల చూసుకుని ఈశ్వరోమని వెళ్ళిపోయాడు వేటగాడు. ఇక్కడ గమనించవలసిన అద్భుతమైన నీతి ఉంది. కథ వినడానికి సరదాగా పిల్లలకు కూడా ఉంటుంది, కానీ అబ్జర్వ్ చేయాల్సిన గొప్ప విషయం ఉంది ఇక్కడ. చెప్తున్నవాడు భీష్మ పితామహుడు. అంత భీష్మ పితామహుడు ఎలక పిల్లి కథ చెప్తాడండి, వింటున్నవాడు ధర్మరాజు. మరి అలాగే చెప్తాడు. ఇందులో ఎంత అద్భుతమైన ఔచిత్యం ఉందో చూడండి ఇక్కడ. ఎలక ఎంత జాగ్రత్తగా ప్రవర్తించింది, వెళ్ళిపోయింది. ఇంకా ఎలక మానాల క్షేమం, పిల్లి మానాల పిల్లి క్షేమం. తెల్లవారింది. తెల్లవారగానే పిల్లి కలుగు దగ్గరికి వచ్చి, నాయన ఎలక మామ ఒక్కసారి బయటకు వస్తావా అని పిలిచింది ప్రేమగా. లోపల నుంచే మాట్లాడుతూ, ఎందుకు అన్నది. నువ్వు నన్ను కాపాడావు, నిన్నటి వరకు నువ్వు నేను ఎవరో, ఇవాళ నుంచి స్నేహితులం మన ఇద్దరం కూడా, అందుకే రా కబుర్లు ఆడుకుందాం, మన ఇద్దరం ముచ్చట్లు చెప్పుకుందాం. మా బంధువులు అందరూ కూడాను, అంటే పిల్లి బంధువులు అందరూ కూడాను ఎలక రక్షించింది అనగానే, ఆ ఎలక అవునా, అయితే ఒక్కసారి తీసుకురా మనందరం పార్టీ చేద్దుకుందాం అని అంటున్నారు కనుక, నువ్వు నేను మంచి బంధువులం కనుక మిత్రులమైపోయాం కదా అంటే, ఒక్కసారి చిరునవ్వు నవ్వి, నీకు నాకు మిత్రత్వం ఎక్కడ చెప్పు, అహమన్నం భవాన్ భోక్త దుర్బలోహం భవాన్ బలి. నువ్వు తినేవాడివి, నేను తినబడేవాడిని కనుక నేను అన్నాన్ని, నువ్వు భోక్తవి. నీకు నాకు స్నేహం ఏమిటి? నిన్న జరిగిందా, అవసరం బట్టి ఏర్పడ్డ స్నేహం అది. కనుక ఈ మిత్రత్వం శాశ్వతం కాదు, అది తెలుసు. అందుకే నాస్తి మైత్రి స్థిరా నామ నచ ధ్రువమ సౌహృదం. నీకు నాకు మిత్రత్వము శాశ్వతం కాదు. అది ఎందువల్ల ఏర్పడింది? అవసరం మీద ఏర్పడింది. ఇక్కడ ఎలక ధర్మాన్ని మీరు పరిశీలించాలి. ఎలక తనను తాను కాపాడుకుంటుంది, కానీ తనను కాపాడినందుకు పిల్లికి తాళ్ళు కొరికింది, అవునా లేదా చెప్పండి ఇక్కడ. అంతేగాని ఎలక దొరికిందే ఛాన్స్ అని నీ మాన నువ్వు ఏడు, నేను రక్షింపడ్డాను చాలు కదా అని కలుగులోకి వెళ్ళిపోలేదు. అలా వెళ్ళిపోయి ఉంటే ఎలక్కి శాశ్వత సౌఖ్యం దక్కేది, అవునా లేదా? ఆ వలన కొరక్కుండా ఉంటే ఏమయ్యేదండి? వాడు వచ్చేవాడు తీసుకుపోయాడు పిల్లిని, ఇది ఇంకా క్షేమంగా ఉండేది. కానీ నన్ను కాపాడేని కృతజ్ఞతా ధర్మంతో పిల్లిని రక్షించింది ఎలక. అక్కడ ఉందండి నీతి, గమనించండి ఇక్కడ. అది గమనించి మళ్ళీ ఏం చేసింది, జాగ్రత్త పడింది చూడండి. అంతేగాని ఎలాగో శత్రువు పోయేడుగు వాడిని పోగొట్టుకున్నాను సంతోషించడం కాదు, నన్ను రక్షించిన శత్రువుని రక్షించాలి. ఆ ధర్మం పాటిస్తూనే నన్ను నేను రక్షించుకోవాలని ధర్మం పాటించింది ఇక్కడ. అప్పుడు అంటోంది, ఈ మైత్రి అంతా కూడా అవసరాలు బట్టి ఏర్పడుతూ ఉంటాయి.
అసలు విశ్వాసం అనేది ఎలా ఉన్నదంటే నమ్మకూడని వారిని ఎప్పుడూ నమ్మకూడదు. ఒకవేళ నమ్మవలసి వస్తే వాళ్ళని నమ్మినట్టు కనబడాలి తప్ప నమ్మకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. నమ్మినట్టు కనబడాలి కానీ నమ్మకూడదు. నువ్వు ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నావో నాకు తెలుసు. నేను అంతా వలలో ఉన్నా కనుక తిండి దొరకలేదు, రాత్రి చెట్టు మీద ఉన్నావు కనుక తిండి దొరకలేదు, ఇప్పుడు మంచి ఆకలిస్తుంది కనుక బయటకు వచ్చి నేను పిలిచావు. ఒకవేళ సద్బుద్ధితోనే పిలిచేవనుకో, ఇప్పుడు నేను వచ్చాననుకో, కాసేపు బాగుంటుంది, తర్వాత నీకో నీ బంధువులకో నన్ను చూసి నోరూరుతుంది, అప్పుడు వాళ్ళు పనిచేస్తారు. కనుక సహజంగా శత్రువులమైన మన మధ్య మైత్రి అనేది సాధ్యం కాదు, అవసరం కోసం ఏర్పడుతుంది సుమా. అందుకు నువ్వు నీ మాననుండు, నేను నా మాననుంటాను, మనల్ని మనం రక్షించుకుంటూ ఉందాం. ఇలా ఉండాలయ్యా శత్రుమిత్ర సంబంధం అని చెప్పాడు భీష్ముడు. ఇందులో ఉందండి రహస్యం అంతా కూడా. ఒక గొప్ప దేశం ఉంది, అది ఎదుగుతున్న మరొక దేశాన్ని చూసి దాని ఎదుగుదల తట్టుకోలేక అనేక రకాలుగా సుంకములో మరొకటో చెప్తూ నిషేధిస్తూ అణిచేయాలని ప్రయత్నిస్తోంది. కారణం ఏమిటయ్యా అంటే ఎదుగుదల తట్టుకోలేక. ఎంతవరకు అన్నిటికంటే గొప్ప దేశం నాదే అని మీసం మేలేస్తుంటే మరొకటి ఎదిగిపోతుంటే తట్టుకోలేదు. దానికోసం ఈ దేశాన్ని ఎలాగైనా అణచేయాలని ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈ దేశంలో కానీ ఈ నాయకుడు కానీ ఏం చేయాలి అంటే అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి మరొక రాజుతో స్నేహం చేయాలి, మరొక రాజ్యంతో స్నేహం చేయాలి. నిజానికి అంతకు మునుపు ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి శత్రుత్వం ఉంది, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉమ్మడి శత్రువు వాడు గనక వీళ్ళిద్దరూ స్నేహం చేయాలి. స్నేహం చేసి చట్టాపట్టా పట్టుకుని వాడొద్దన్న సరుకు నీకు పంపుతా, నీకు అలాంటి ఇబ్బంది పెట్టాడు కనుక నువ్వు నేను కలిసి ఉందాం, మనం మరికొందరు స్నేహితులను ఏర్పాటు చేసుకుందాం, వాడిని ఒంటరిని చేద్దాం, అప్పుడు మనందరం బాగుంటాం అని మిత్రత్వం ఏర్పరచుకోవడం బాగుంటుంది. కానీ నిన్న మొన్నటి వరకు వాడు కూడా వీడికి శత్రువే, అది గుర్తుపెట్టుకుని స్నేహం చేయాలి. కానీ ఈ స్నేహం చేసేటప్పుడు ఎంత మేరకు అవసరమో అంత చేస్తూ పూర్తిగా నమ్మకూడదు, తన్ను తాను రక్షించుకుంటూ ఉండాలి. ఇలా ఉండాలి రాజుకు శత్రుమిత్ర సంబంధాలు అని చెప్పిన కథ ఆనాటికే కాదు ఏనాటికైనా ఏ దేశానికైనా పనికొస్తుంది, తెలుస్తుంది కదా. కనుక శత్రుమిత్ర రిలేషన్స్ ఎలా ఉండాలి? సహజంగా మిత్ర దేశాలు ఉంటే బాధ లేదు, ఇక్కడ శత్రువులను మిత్రులు చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఇంతవరకు రాజ్యాలు దేశాల పట్ల చెప్పాను. మరొక పక్షానికి వద్దాం. మరొక పక్షానికి వచ్చేటప్పటికల్లా గతసారి వాడిని వీడిని వాడు తిట్టుకుంటూ తిరిగారు, వాళ్ళిద్దరూ వేరువేరుగా తిరిగారు. ఇక్కడ వాడి పొడ వీడికి పడదు, వీడి పొడగ వాడికి పడదు. వాడు కానీ దగ్గరికి వస్తే నల్ల చొక్కలు వేసుకొని నిరసన ప్రకటించి తిరిగాడు. కానీ తర్వాత అర్థమైంది 5 ఏళ్ల తర్వాత వాడు సపోర్ట్ లేకపోతే నేను గెలవనని. అప్పుడు వెంటనే వచ్చి మీరు నేను కలిసి పోటీ చేద్దాం, మన ఇద్దరం ఒకరు అభివృద్ధి కోసం ఒకరు ఉన్నాం, దేశం అభివృద్ధి జరగాలంటే మీరే ఉండాలి. అది కొద్ది కాలం క్రితం అది అనలే, వీడి వల్ల దేశం నాశనం అయిపోతుంది అని వాగిన వాడే ఇప్పుడు వెళ్ళి అతడి సహాయం లేకపోతే బ్రతకలేనని వాడితో స్నేహం చేస్తున్నాడు. అతడు కూడా ఇతడికి మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో మనం నెగ్గలేవని ఇచ్చాడు. ఇది అంతవరకే, కానీ ఇది శాశ్వతమైన స్నేహం అనుకోవద్దు. కనుక అలా కలిసినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతో. ఎందుకంటే వీడికి కాస్త అవసరం తీరిందా మళ్ళీ శత్రువుగానే చేస్తాడు, ప్రమాదకారి. అనగా అలాంటి వాడిని తగిన చెప్పు చేతుల్లో ఉంచుకుంటూ తను తాను జాగ్రత్త చేసుకోవాలి. చూసారా ఒక్క కథ ఎన్ని పాఠాలు నేర్పుతుందో. ఇలాంటి కథలన్నీ చెప్పినటువంటి భారతీయ సనాతన ధర్మంలోని మహాగ్రంథాలకి నమస్కారం చేస్తూ స్వస్తి. రేపటి రోజున మనం దీన్ని పరిపూర్ణం చేసుకోబోతున్నాం. ప్రారంభంలో రేపు ఎప్పుడో చెప్పారు, ప్రారంభంలో ఇంతమంది లేరు కనుక మళ్ళీ చెప్తున్నాం. రేపు ఆఖరి రోజు కనుక 6 గంటలకే మనం సమావేశం అవుతాం. కొంచెం 5 నిమిషాలు ఆలస్యమైనా ఏ మంచి విషయం కోల్పోతామో. అందుకే రేపు సాయంత్రం 6 గంటలకు ప్రవచనం ప్రారంభమవుతుంది. రేపటితో ఈ శాశ్వత న్యాయం ప్రవచనాలు పూర్తవుతాయి, న్యాయం పూర్తి కాదు. స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.